హాయ్ గైస్, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు ఒక 5 పేజ్ బ్లాగింగ్ అప్లికేషన్ బిల్డ్ చేయగలరు. అండ్ ఈ వీడియోలో మనం పూర్తిగా ఫ్రంట్ ఎండ్ మీద ఫోకస్ చేసాం అనమాట. ఓకే, సో రియాక్ట్ జేఎస్ అండ్ బూట్ స్ట్రాప్ వాడి మనం ఒక 5 పేజెస్ బిల్డ్ చేసాము. ఈ 5 పేజెస్ తో పాటు కాంపోనెంట్స్ బిల్డ్ చేసాము, ప్రాప్స్ అవి పాస్ చేసాము, ఒక మాక్ డేటాని క్రియేట్ చేసాము. సో ఆ డేటాని మనం డైనమిక్ గా చూపిస్తున్నాము. అండ్ ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అని వాడి మనం నావిగేషన్ కూడా సెట్ చేసాం. అంతా ఈ వీడియోలోనే. సో లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా బిల్డ్ చేయండి. బిల్డ్ చేస్తే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది రియాక్ట్ జేఎస్ మీద. అండ్ మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి మీరు మీ రెజ్యూమేలో కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి, అసలు ఒక ప్రోడక్ట్ ఐడియా వచ్చాక మనం డైరెక్ట్గా వెళ్ళి కోడింగ్ చేసడం కాకుండా దాని ముందు ఏం చేయాలి అంటే వైర్ ఫ్రెండ్స్ ఉంటుంది, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంటుంది, ఇలా ఒక ఫ్యూ స్టెప్స్ ఉంటాయి. సో ఆ ఫ్యూ స్టెప్స్ ఏంటి, దాన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి, ఇది చెప్పాను. అండ్ దాని తర్వాత నుంచి మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం అనమాట. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్పిందంతా చేయండి. ఈ వీడియోలో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ మీరు రావడం ఇదే ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ నా దగ్గర వీక్ అవుట్ వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే ఒక కొత్త స్కిల్ నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ వచ్చిన స్కిల్ని ఇంకొద్ది బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. అండ్ నేను క్లియర్ చేయమన్న వీడియో స్టార్ట్ చేయండి. సో గైస్, మీకు ఆల్రెడీ ఇంట్రో ముందు చెప్పా కదా, ఏంటంటే మనం ఈ వీడియోలో ఒట్టి ప్రోడక్ట్ బిల్డ్ చేయడం కాదు, ప్రోడక్ట్ బిల్డ్ చేసే ప్రాసెస్ కూడా నేర్చుకుంటాం. ఓకేనా, అంటే ప్రోడక్ట్ ఎలాగో బిల్డ్ చేస్తాంలే, ప్రోడక్ట్ ప్రాసెస్ చెప్పి ప్రోడక్ట్ బిల్డ్ చేయడం వదిలేను. ప్రోడక్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తా, ప్లస్ అలానే ప్రోడక్ట్ కూడా ఎలా బిల్డ్ చేయాలో చెప్తా. ఓకే, సో ఫస్ట్ ఒక ఐడియా రాగానే, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలని ఐడియా వచ్చింది అనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ వెంటనే ప్రోడక్ట్ బిల్డింగ్ వెళ్ళిపోద్దు. ఓకేనా, ఎందుకంటే నాకు చాలా మంది మెసేజ్ కూడా పెడుతున్నారు, అన్న నాకు ఎలా ఐడియా ఉంది కానీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలో తెలియట్లేదని. ఎస్పెషల్లీ ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, అంటే నేను కూడా ఒకప్పుడు ఈ స్టేజ్లోనే ఉండేవాడిని, బట్ నేను కూడా ఇప్పుడు ఈ ప్రాసెస్ అవి చేసుకుంటూ నాకు ప్రోడక్ట్ అనేది ఎలా బిల్డ్ చేయాలో తెలిసింది. కాబట్టి ఆ ఐడియా ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అన్నది మీకు కూడా చెప్తా, ఫాలో అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, మనకి ఒక ఐడియా ఉంది కదా, ఐడియా ఉన్నప్పుడు దాని ఫస్ట్ రిక్వైర్మెంట్స్ రాస్తాం. ఓకే, స్పెల్లింగ్ కరెక్షన్ నేను చేయకండి, ఏదో రాసేస్తాను అంతే. సో రిక్వైర్మెంట్స్ ఫస్ట్ రాస్తాం. ఏంటి, ఇప్పుడు మనం బిల్డ్ చేయబోయే బ్లాగింగ్ వెబ్సైట్కి ఒకటి లాగిన్ పేజ్ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ ఉండాలి, థర్డ్ది హోమ్ పేజ్ ఉండాలి. ఓకే, ఫోర్త్ది డెడికేటెడ్ కేటగిరీ బ్లాగ్స్, కేటగిరీ వైజ్ బ్లాగ్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది ఏంటి మనకి డెడికేటెడ్ బ్లాగ్ పేజ్. ఓకే, అంటే ఇప్పుడు హోమ్ పేజ్లో ఒక 10 బ్లాగ్స్ ఉన్నాయనుకోండి, ఒక బ్లాగ్ మీద క్లిక్ చేస్తే ఆ బ్లాగ్ ఎక్స్పాండ్ అవ్వాలి మనకి. ఓకేనా, సో డెడికేటెడ్ బ్లాగ్ పేజ్. ఓకే, సో మనకి ఇక్కడ ఈ 5 పేజెస్ కావాలన్న రిక్వైర్మెంట్స్ ఫైనల్ అయ్యింది. సో లాగిన్ పేజ్లో ఏముంటుంది మనకి, లాగిన్ పేజ్లో యూజర్ లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకేనా, సో ఇది లాగిన్ పేజ్లో ఉంటుందని రాస్తాం. రిజిస్ట్రేషన్ పేజ్లో ఏముంటుంది, నేమ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. ఫోర్త్ ఏంటి, పాస్వర్డ్. ఓకేనా, ఇదేంటి రిజిస్ట్రేషన్ పేజ్. సో మీరు కూడా ఈ ఫాలో అవ్వండి. ఇది ఉట్టిలా ఏదో నేను చూపిస్తున్నా కదా అని చెప్పి ఓన్లీ వీడియో చూస్తూ ఉండిపోకండి. మీరు కూడా మీకు వచ్చిన ఐడియాస్ మీరు రాస్తూ ఉండండి మీకు. ఓకేనా, పేజెస్ ఎన్ని ఉండాలి, ఏ పేజ్లో ఏముంటుంది, సో ఇవన్నీ రాస్తే మనకు సగం క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ. రిజిస్ట్రేషన్ పేజ్ క్లియర్. నెక్స్ట్ ఏంటి, హోమ్ పేజ్. హోమ్ పేజ్లో మనకి ఏం కావాలంటే ఒక బ్యానర్ కావాలి, బిగ్ సైజ్ బ్యానర్. ఓకే, బిగ్ సైజ్ బ్యానర్. నెక్స్ట్ ఏంటి, ఒక సెక్షన్ కావాలి. ఆ సెక్షన్ ఏంటి, కేటగిరీస్, కేటగిరీస్ సెక్షన్. నెక్స్ట్ ఏంటి, ట్రెండింగ్ బ్లాగ్స్. ఇప్పుడు మన వెబ్సైట్లో ట్రెండింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మనకి ఒక సెక్షన్లో కనిపించాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫోటర్ కూడా కావాలి మనకి. ఓకేనా, బట్ ఈ ఫోటర్ హోమ్ పేజ్లో కన్నా టోటల్ వెబ్సైట్ రిక్వైర్మెంట్స్లో రాద్దాం. ఎందుకంటే ఫోటర్, నావ్ బార్ ఈ రెండు ఏ పేజ్కి వెళ్ళినా సరే ఉండాలి కింద మనకి. ఓకేనా, కాబట్టి ఇది హోమ్ పేజ్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఏ పేజ్ ఉంది మనకి, కేటగిరీ వైజ్ బ్లాగ్స్. కేటగిరీ వైజ్ బ్లాగ్స్లో ఏం లేదు, ఓన్లీ కేటగిరీ రిలేటెడ్ బ్లాగ్స్ మాత్రమే ఉండాలి. ఓకే, కేటగిరీ రిలేటెడ్ బ్లాగ్స్. ఇదేంటి, కేటగిరీ బ్లాగ్స్ పేజ్లో. నెక్స్ట్ మనకి ఏంటి, డెడికేటెడ్ బ్లాగ్ పేజ్. డెడికేటెడ్ బ్లాగ్ పేజ్లో కూడా ఏమేమి కావాలి మనకి, ఒక బిగ్ సైజ్ బ్యానర్ కావాలి, కింద నా బ్లాగ్ టైటిల్ కావాలి, ఆ బ్లాగ్ ఏ కేటగిరీలతో కావాలి, నెక్స్ట్ బ్లాగ్ కంటెంట్ కావాలి. ఓకే, సో 1, 2, 3, 4. సో ఇవన్నీ ఏంటి, డెడికేటెడ్ బ్లాగ్ పేజ్లో.
డెడికేటెడ్ బ్లాగ్ పేజ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్స్ వచ్చాయి. లాగిన్ పేజ్లో ఈ 2 ఉండాలి, రిజిస్ట్రేషన్ పేజ్లో ఈ 4 ఉండాలి, హోమ్ పేజ్లో బిగ్ సైజ్ బ్యానర్ ఉండాలి, కేటగిరీ బ్లాగ్స్లో కేటగిరీ రిలేటెడ్ బ్లాగ్స్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఏంటి, డీటెయిల్ బ్లాగ్ పేజ్లో ఒక బిగ్ సైజ్ బ్యానర్ కావాలి, బ్లాగ్ టైటిల్ కావాలి, బ్లాగ్ కేటగిరీ కావాలి, అండ్ ఆ బ్లాగ్ కంటెంట్ కూడా కావాలి మనకి. ఓకే, సో మనకి రిక్వైర్మెంట్స్ క్లియర్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, చాలా మంది, ఇప్పుడు నేను కూడా సగం సేపు నాకు టైం ఎక్కడ పోతుంది అంటే యూఐ గీయడానికి. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ అనుకుంటాము, ఇప్పుడు ఈ బ్లాగ్ వెబ్సైట్కి ఇన్స్టాగ్రామ్ లేఅవుట్ చేస్తే అవ్వదు కదా. ఎందుకంటే ఆ బ్లాగ్కి ఉండే స్ట్రక్చర్ వేరు, బ్లాగ్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి కనిపించాలి. కాబట్టి ఫస్ట్ వైర్ ఫ్రేమ్స్ అంటాం దీన్ని. ఓకేనా? మనకి ఏ టూల్స్ అక్కర్లేదు, మీరు ఒక పెన్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, జస్ట్ ఇప్పుడు నేను గీస్తున్నట్టు. ఇప్పుడు నాకున్న ఐడియా ఏంటి, లాగిన్ పేజ్ది గీద్దాం ఫస్ట్. ఓకేనా? లాగిన్ పేజ్కి నాకు ఫస్ట్ ఒక స్క్వేర్ కావాలి, అంటే ఇది మన స్క్రీన్ అనుకుందాం. ఓకే, మరి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అంత నేను గీయలేను, కానీ పర్లేదు, ఏదో నాకున్న ఐడియాని పేపర్ మీద పెట్టడానికి నాకు అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి వెనకాతలో ఒక బ్యానర్ కావాలి. ఓకేనా? బ్యానర్ వచ్చాక ముందున ఒక ఫామ్ కావాలి. ఈ ఫామ్లో 1 ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ లాగిన్ బటన్. సో ఇది ఒక పేజ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, రిజిస్ట్రేషన్. మీరు కూడా గీయండి, ఇది వెంటనే ఫస్ట్ టైమే వచ్చేది, బట్ అలా గీస్తూ గీస్తూ ఉంటే ఒక టైంకి వచ్చేస్తుంది. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఇంకో ముగ్గురికి, ఇంకో నలుగురు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఫ్యూచర్లో. ఓకే, సో మళ్ళీ ఒక స్క్వేర్ గీయండి. ఈ స్క్వేర్ ఏంటనుకున్నారు, ల్యాప్టాప్ స్క్రీన్. అసలు గెస్ట్ చేయలేదు కదా, మామూలు మనం అంతా డ్రాయింగ్ స్కిల్స్ అలాంటివి మనది. మనం అంటే నావి, మీ డ్రాయింగ్ స్కిల్స్ నాకు తెలీదు, దీనికన్నా మీది బాగానే ఉంటుంది బెటర్గానే. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ కావాలి నాకు, బ్యాక్ సైడ్. ఓకేనా? బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మళ్ళీ మధ్యలో ఒక ఫామ్ కావాలి. ఏంటి, ఫస్ట్ ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్, థర్డ్ ఫీల్డ్, ఫోర్త్ ఫీల్డ్, సైన్ అప్ బటన్. ఓకే, సో మనకి ఇక్కడ 2 సెట్. నెక్స్ట్ ఏంటి, హోమ్ పేజ్ ఉంది. అండ్ ఈ వైర్ ఫ్రేమ్స్తో వచ్చే లాభం ఏంటంటే, ఈ వైర్ ఫ్రేమ్స్ చుట్టూ మీకు అర్థమైతే చాలు, ఇంకెవ్వరికి అర్థం అక్కర్లేదు. ఓకేనా? ఎందుకంటే ప్రాజెక్ట్ బిల్డ్ చేసేది మీరు కాబట్టి మీకు ఐడియా వస్తే చాలు. మీ ఎందుకు వైర్ ఫ్రేమ్ ఎలా ఉంది, గీత ఎందుకు ఎంత లెంత్ ఉంది, ఈ డిగ్రీస్లో ఎందుకు ఉంది, ఇలా ఎవరు ఏమన్నాడు, మీకు అర్థమైనంత తీసుకోండి, అర్థమైపోతే అప్పుడు మళ్ళీ గీసుకోండి. ఓకేనా? సో మళ్ళీ ఒక ల్యాప్టాప్ స్క్రీన్ గీయండి. ఓకే, గీసాక నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఒక నావ్ బార్ కావాలి మనకి, ఇక్కడ గీసుకోండి నావ్ బార్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఒక పెద్ద సైజ్ బ్యానర్ కావాలన్నా కదా, ఒక బిగ్ సైజ్ బ్యానర్. ఇది బ్యానర్ అంటే ఒక పెద్ద సైజ్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు మనకి అమెజాన్లో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫర్ ఇవి వస్తాయి కదా, ఇమేజ్ అవి అలా. నెక్స్ట్ ఏంటి, కేటగిరీ వైజ్వి సెక్షన్ కావాలి. ఓకేనా? ఇది కేటగిరీ వైజ్ సెక్షన్. లోపల 3 కార్డ్స్ కావాలి నాకు, కేటగిరీకి సంబంధించి 1, 2, అంటే 3 అంటే 3 ఏం కాదు, ఎన్ని కేటగిరీస్ ఉంటే అన్ని కేటగిరీస్. ఓకేనా? దీని తర్వాత ఇంకొకటి ఏ సెక్షన్ కావాలన్నా నేను, ఈ రెడ్ లైన్ అందాక ఇచ్చేయండి. దీని తర్వాత ఇంకా ఏం కావాలన్నా, ట్రెండింగ్ బ్లాగ్స్ కదా, ట్రెండింగ్ బ్లాగ్స్ కూడా మళ్ళీ ఇది గీయండి, స్క్వేర్స్. ఇదొక ట్రెండింగ్ బ్లాగ్, ఇదొక ట్రెండింగ్ బ్లాగ్, ఇదొక ట్రెండింగ్ బ్లాగ్, ఇదొక ట్రెండింగ్ బ్లాగ్. సేమ్ అలానే ఇంకా ఇలా కంటిన్యూ అవుతాయి. ఓకే, ఇదంతా కలిపి ఒక సెక్షన్. సో ఇప్పుడు ఇదంతా కలిపి హోమ్ పేజ్. ఓకే, లాస్ట్లో మనకి ఏం కావాలన్నా, ఫోటర్ కావాలన్నాను కాబట్టి ఇదంతా ఫోటర్. ఓకేనా? సో హోమ్ పేజ్ సెట్. నెక్స్ట్ ఏంటి, కేటగిరీ వైజ్వి కావాలన్నా, కేటగిరీ పేజ్, కేటగిరీ వైజ్ బ్లాగ్స్. ఓకేనా? సో ఈ పేజ్లో కూడా మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఒక ల్యాప్టాప్ స్క్రీన్ గీయండి. గీస్తే మీకు అక్కడ రెఫరెన్స్ వస్తుంది. సో ఏ పేజ్కి వెళ్ళినా సరే మనకి నావ్ బార్ అన్నది కామన్ కాబట్టి, నావ్ బార్ అన్నది లాగిన్ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్ తప్పించి మిగతా అన్ని పేజీలోనే ఉంటుంది. ఓకేనా? సో ఇది నావ్ బార్. ఇక్కడ మనకు కూడా సేమ్ ఒక బిగ్ సైజ్ బ్యానర్ కావాలి. అంటే ఇందాక రిక్వైర్మెంట్స్లో మర్చిపోయిన రాయడం, బట్ స్టిల్ మనమే ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మనం మధ్యలో మార్చుకోవచ్చు రిక్వైర్మెంట్స్. సో ఇది బిగ్ సైజ్ బ్యానర్ సెట్. నెక్స్ట్ ఏంటిది, కేటగిరీ నేమ్ వేద్దాం. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇలా స్క్వేర్, సేమ్ ఇవే స్క్వేర్స్ ఇక్కడ కూడా వస్తాయి. బట్ ఇవి ఇప్పుడు ఈ స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ట్రెండింగ్ బ్లాగ్స్, అంటే దీంట్లో ఏ కేటగిరీకి సంబంధించినవైనా ఉండొచ్చు, బట్ దీంట్లో మాత్రం ఓన్లీ ఈ కేటగిరీకి సంబంధించినవే ఉండాలి ఈ బ్లాగ్స్. ఓకే, సో లాస్ట్లో మళ్ళీ ఫోటర్. ఫోటర్ నెక్స్ట్ లాస్ట్ పేజ్, ఇంకా లాస్ట్ ఒకే ఒకటి ఉంది, ఏంటిది, డెడికేటెడ్ బ్లాగ్ పేజ్. డెడికేటెడ్ బ్లాగ్ పేజ్
అంటే ఇవి మీరు మామూలుగా ఒక పెన్ పేపర్ పట్టుకొని ఒక నోట్స్లో రాసుకుంటే చాలు. నేను నోట్స్లో రాస్తే మీకు సరిగ్గా కనిపించదు కాబట్టి నేను ఈ టూల్ వాడుతున్నా. ఓకేనా? అయ్యో నా దగ్గర పెన్ లేదు, లేకపోతే నా దగ్గర ఈ టూల్ ఎలా వాడాలో తెలియదు అని చెప్పి ఈ స్టెప్ ఎగర కొట్టండి. ఈ స్టెప్ ఎగర కొడితే మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది లాస్ట్ పేజ్ అనమాట. ఇంక మీరు రిలాక్స్ అయిపోవచ్చు. నేను ఇంక డ్రాయింగ్ వేయను ఈ వీడియోలో. ఇది నావ్ బార్. నెక్స్ట్ ఏంటి, ఒక బిగ్ సైజ్ బ్యానర్. ఓకే, ఇది ఒక బిగ్ సైజ్ బ్యానర్. దీని తర్వాత ఏం చెప్పాం మనం, టైటిల్ కావాలన్నా, బ్లాగ్ టైటిల్. ఓకే, బ్లాగ్ టైటిల్. నెక్స్ట్ ఏంటి, బ్లాగ్ కేటగిరీ. నెక్స్ట్ మనకి ఏం కావాలి, బ్లాగ్ తర్వాత కంటెంట్. ఓకే, ఇది లాస్ట్ వరకు వెళ్తుంది. కింద మళ్ళీ ఫోటో. ఓకే, డన్. సో ఇది మన వైర్ ఫ్రేమ్స్. 5 పేజెస్ అనుకున్నాము. 5 పేజెస్కి రిక్వైర్మెంట్స్ రాసాము, ఏ పేజ్లో ఏముంటుంది ఇదంతా. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మనం వైర్ ఫ్రేమ్స్ గీసాము. ఇది లాగిన్ పేజ్, ఇది రిజిస్ట్రేషన్ పేజ్, ఇది హోమ్ పేజ్, ఇది కేటగిరీ వైజ్ బ్లాగ్స్ పేజ్, ఇది ఓన్లీ డెడికేటెడ్ బ్లాగ్ పేజ్. ఇది సో మనకి వైర్ ఫ్రేమ్స్ సెట్ కదా. ఇప్పుడు ఇది ఇలా పక్కన ఉంచండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఇంకొప్పటికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోతే మీరు ఇంకా వీడియో ఆపేస్తారు నాకు తెలుసు. కాబట్టి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి మీరు. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాక ఆ ఫోల్డర్లోకి వెళ్ళి VS కోడ్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ అని ఉంటే అది కొట్టండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ పైన ఈ పాత్ ఉంది కదా, లొకేషన్ పాత్, ఆ లొకేషన్ పాత్లోకి వెళ్ళి CMD అని కొట్టండి. వస్తుంది ఇలాంటిది ఒకటి. అక్కడ కోడ్ స్పేస్ ఇచ్చి డాట్ కొడితే ఎంటర్ కొట్టాలి. మర్చిపోయింది, కొట్టి డాట్ కొట్టి చూరుకుంటే అవ్వదు. డాట్ కొట్టాక ఎంటర్ కొట్టాలి. అప్పుడు మీకు ఈ లొకేషన్లో ఈ డెమో అన్న ఫోల్డర్ ఉంది కదా, ఆ డెమో అన్న ఫోల్డర్ లొకేషన్లో మనకి VS కోడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, npm create vit@latest. ఓకే, ఫైన్. సో మీకు @latest ఎందుకు పెడుతున్నాము అంటే, మీరు ఈ వీడియో చూసే టైంకి ఏది లేటెస్ట్ వర్షన్ ఆ లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా? సో ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, అవర్ బ్లాగ్స్ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ రియాక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రేమ్వర్క్, ఎందుకంటే మనకి రియాక్టే చెప్తున్నాం కాబట్టి. ఇప్పుడు సో సెలెక్ట్ వేరియంట్, ఓన్లీ జావాస్క్రిప్ట్. ఓకే, జావాస్క్రిప్ట్ ప్లస్ HTML యూజ్ ఏమేం కాదు, ఓన్లీ జావాస్క్రిప్ట్. సెట్. ఈ ప్రతి వీడియోలో చెప్పేదే, ఎందుకంటే ప్రతి వీడియోలోని ఇది ఒక బేసిక్ ప్రాసెస్. సో ఫస్ట్ ఇవన్నీ అయిపోయాక ఆడ ఒక 3 కమాండ్స్ ఇస్తాడు. ఆ 3 కమాండ్స్ 1 by 1 రన్ చేయండి. cd అవర్ బ్లాగ్స్ వెబ్సైట్. ఓకే, సో మీరు ఎంత కొట్టక్కర్లేదు. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ నేమ్ ఏం పెద్ద ఇచ్చుకున్నారనుకోండి, అవర్ బ్లాగ్స్ అని చెప్పి ట్యాబ్ కొడితే డైరెక్ట్గా అది వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి అవర్ బ్లాగ్స్ వెబ్సైట్ అన్న పాత్రలో ఉన్నాం మనం. సెట్ npm ఇన్స్టాల్. కొద్ది టైం పడుతుంది. ఓకే, ప్రతి వీడియోలో చెప్పేదే, కొద్ది టైం పడుతుంది, లైట్ తీసుకోండి. ఇన్స్టాల్ అయిపోయింది, మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, npm run dev. మనకి రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ లింక్ మీద హోవర్ చేసి, అంటే కర్సర్ దీని మీద పెట్టి కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్పుడు మీకు బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇది మన అప్లికేషన్. సో ఇది ఇలా పక్కన పెట్టండి, ఇది ఈ సైడ్ పెట్టండి. ఓకే, ఫిక్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, పద్ధతి గల పెద్ద మనుషులుగా మనం ఏం చేస్తామంటే ఆడిచ్చిన స్టైలింగ్ అంతా తీసేస్తాం. సేవ్ చేయండి. index.jsxలో కూడా స్టైలింగ్ అంతా తీసేయండి. app.jsxలో ఆడు ఆల్రెడీ కొంత కోడ్ ఇస్తాడు కాబట్టి మనం ఆ కోడ్ అంతా తీసేస్తాం. సో వాడు ఇచ్చిన కోడ్ అంతా లేపేసాము. ఇప్పుడు మనది ఒక క్లీన్ వెబ్సైట్. ఇప్పుడు వాడు ఇచ్చిన కోడ్ అంతా మనం లేపేసాం కాబట్టి మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఈ వెబ్సైట్లో మనం బూట్స్ట్రాప్ వాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఇంకా బూట్స్ట్రాప్ వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి బూట్స్ట్రాప్ అని కొడితే ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇప్పుడు మీరు ఇలా వెళ్తే డాక్స్ అని ఉంది కదా, డాక్స్లోకి వెళ్ళండి. ఓకే, సో అప్పుడు మీకు ఈ క్విక్ స్టార్ట్ అనే పేజ్ వస్తుంది. దీంట్లో మీరు ఏం చేస్తారు అంటే, ఇది కొంచెం సెకండ్ పాయింట్ ఉంది కదా, ఇంక్లూడ్ బూట్స్ట్రాప్స్ CSS అండ్ JS. అక్కడికి వెళ్ళి ఈ లింక్ ఇలా సెలెక్ట్ చేయండి. లాస్ట్ వరకు సెలెక్ట్ చేశాక ఇక్కడికి రండి. వచ్చాక index.html ఉంది కదా, ఆ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి v+react టైటిల్ ట్యాగ్ ఉంది కదా, ఆ టైటిల్ ట్యాగ్ కిందకి వెళ్ళి ఇది కొట్టండి. ఓకే, సో సేవ్ చేశారు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక 2 లింకులు ఇస్తాడు. ఓకే, సెకండ్ పాయింట్లోనే దాని కింద ఉంటుంది. సో అది కూడా లాస్ట్ వరకు కాపీ చేసి బాడీ ట్యాగ్ ఉంది కదా, index.html బాడీ ట్యాగ్ ఉంది కదా, ఆ బాడీ ట్యాగ్ పైన ఎగ్జాక్ట్ పైన పేస్ట్ చేయండి. సరిపోయింది. ఇంకొకటి మనకి బూట్స్ట్రాప్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక ఏం చేసామో పేజెస్ గీసాం కదా, సో మనకి ఇవన్నీ కలిపి ఏంటి, ఇవన్నీ ఏమన్నా పేజెస్ అన్నా కదా. 5
పేజెస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి ఎస్ఆర్సి ఫోల్డర్లో. ఎస్ఆర్సి అంటే తెలుసు కదా, సోర్స్ ఫోల్డర్. ఓకే, సో ఇప్పుడు మనం బిల్డ్ చేసే పేజెస్, కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా సోర్స్ ఫోల్డర్లోనే ఉంటాయి. కాబట్టి సోర్స్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి. న్యూ ఫోల్డర్ పేరు ఏంటి? పేజెస్. ఓకే, సో పేజెస్ మనకి ఏమేమి ఉన్నాయి? లాగిన్ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్, హోమ్ పేజ్, కేటగిరీ వైజ్ బ్లాగ్స్, డెడికేటెడ్ బ్లాగ్ పేజ్. ఫస్ట్ ఒక దాంతో స్టార్ట్ చేద్దాం. బ్లాగ్స్లోకి వెళ్ళి పేజెస్లోకి వెళ్ళి పేజెస్లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఏంటి? లాగిన్. ఓకే, లాగిన్ ఫోల్డర్ లోపల లాగిన్ డాట్ ఏం ఎక్స్టెన్షన్ ఇస్తాం? జిఎస్ఎక్స్. ఓకే, మళ్ళీ లాగిన్ డాట్ సిఎస్ఎస్. సో మీకు ఇన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేయడం వల్ల క్రియేట్ చేసినప్పుడు చిరాకు ఉంటుంది, కానీ ప్రాజెక్ట్ పెద్దది అవుతున్నప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. ఏ కోడ్ ఏ ఫోల్డర్లో ఉంది, ఏ పేజ్ ఏ ఫోల్డర్లో ఉంది, ఇదంతా. ఓకే, సో ఇప్పుడు ఈ లాగిన్ అన్నది ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ రియాక్ట్ సరిపోయింది ఫంక్షన్ లాగిన్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాము? రిటర్న్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ డివ్ ఇస్తాం. ఓకే, డివ్ ఇచ్చాక మనం ఇక్కడ ఒక ఫామ్ ఎలిమెంట్ కూడా ఇస్తాం. మనకి ఫామ్ ఎలిమెంట్స్ మామూలుగా మనం క్రియేట్ చేయొచ్చు, బట్ కొద్దిగా స్టైలింగ్ ఉండాలి కాబట్టి మనం ఇక్కడ ఇలా ఈ బూట్ స్ట్రాప్కి వెళ్ళి ఇక్కడ చూడండి, కింద ఎక్కడైనా ఫామ్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఆ ఫామ్స్లోకి వెళ్ళి ఫ్లోటింగ్ లేబుల్స్ అని ఉంది కదా, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, సో చూద్దాం. సో ఇదిగోండి, ఇక్కడ ఫామ్స్ ఇది ఉంది కదా సెక్షన్, ఆ ఫామ్ సెక్షన్లో ఫ్లోటింగ్ లేబుల్స్ అని ఉంటుంది. ఆ ఫ్లోటింగ్ లేబుల్స్లోకి వెళ్ళండి. వెళ్తే మనకి ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్స్ స్టైలింగ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మనకి ఇది వస్తే చాలు. ఇది ఎలా కాపీ చేయండి, కాపీ చేసి ఈ ఫామ్ ట్యాగ్ ఉంది కదా, ఫామ్ ట్యాగ్ లోపల పరిచేయండి. ఓకే, ఇక్కడికి అక్కడికి ఎందుకు తేడా వస్తుంది అంటే మనం వాడేది నార్మల్ బూట్ స్ట్రాప్, మనం అది పేస్ట్ చేసేది రియాక్ట్ జేఎస్లో. కాబట్టి రియాక్ట్ జేఎస్కి దానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఆ తేడాలు ఏంటి చూడండి, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. చూసారా, జేఎస్ఎక్స్ ఎలిమెంట్ ఇన్పుట్ హ్యాస్ నో కరస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫీల్డ్ మనం సెల్ఫ్ క్లోజింగ్ చేసేస్తాం. ఓకే, పోతుంది. నెక్స్ట్ ఇంకొకటి, మనం బూట్ స్ట్రాప్ నుంచి ఏదైనా తీసుకొచ్చి పేస్ట్ చేసుకున్నప్పుడు ఇంకొకటి చేయాల్సిన పని ఏంటంటే ఈ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ని క్లాస్ నేమ్గా మార్చాలి. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 సార్లు మార్చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. బట్ అదే ఒక 10 ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి ఈ క్లాస్ని ఎలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంట్రోల్ F కొట్టండి. మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది ఒకటి. ఇక్కడ ఈ యారో ఉంది కదా, అది కొడితే కింద ఇంకొకటి వస్తుంది రీప్లేస్ అని. ఇప్పుడు ఈ క్లాస్ నేమ్గా మార్చాలనుకుంటున్నాం కాబట్టి ఈ పేజ్ మొత్తంలో ఎక్కడెక్కడైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ అన్నింటినీ క్లాస్ నేమ్గా మారుస్తున్నాం. ఒకేసారి మొత్తం ఆ ఫోర్ క్లాస్ని మార్చేయాలి అంటే ఏమంటే ఇక్కడ చూసారా, రీప్లేస్ అవుతుంది, ఇది కొట్టండి, మారిపోతుంది సెట్ మనకి ఇంకా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ లాగిన్. ఓకే, యాప్.jsxలోకి వెళ్ళండి, అది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ లాగిన్. మీకు ఇక్కడ కాంపోనెంట్ నేమ్ కొట్టాలి. ఓకేనా, మన కాంపోనెంట్ నేమ్ ఏంటి? లాగిన్. కాబట్టి ఆ లాగిన్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా దాని పాత్తో సహా అదే తీసుకుంటుంది. ఓకే, ఇంపోర్ట్ లాగిన్ తీసేసుకున్నాక మనం అందాక లాగిన్ చేద్దాం. రౌటింగ్ కూడా పెడదాం, ఈ వీడియోలోనే పెడదాం రౌటింగ్, అది నేను చెప్తా. ఓకే, సో ఇక్కడ చూసారా ఇన్పుట్ ఫీల్డ్స్ అవి వచ్చాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇమేజెస్ కావాలి కదా, మనం ఇక్కడ బ్యానర్ సైజ్ అని రాసాం కదా, బ్యానర్ ఇమేజ్ అని, ఏవి ఇవన్నీ బ్యానర్స్ అని రాసాం కదా. కాబట్టి మనకి ఇమేజెస్ కావాలి. నేను ఇమేజెస్ ఈ కోడ్ ఇదంతా నేను మన టెలిగ్రామ్ ఛానల్ సెండ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. బట్ ప్రస్తుతానికి అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అంటే బై డిఫాల్ట్ డౌన్లోడ్స్ ఫోల్డర్లో వెళ్తుంది. కొన్ని డౌన్లోడ్స్ ఫోల్డర్ కాబట్టి అక్కడ దగ్గర వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీడియా అన్న ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకే, క్రియేట్ చేసుకున్నాక దాంట్లో మీరు ఈ ఇమేజెస్ అన్ని పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్యానర్ అని ఉంది కదా, సో banner.jpg, కుకింగ్ బ్లాగ్, ఇవన్నీ వేరు ఇమేజెస్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇమేజ్ అనేది ఏ ఫోల్డర్లో ఉన్నాయి? మీడియా ఫోల్డర్లో ఉంది. ఈ మీడియా ఫోల్డర్ ఎక్కడ ఉంది? పబ్లిక్ ఫోల్డర్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సిన మీడియా ఇదంతా కూడా మనం దీంట్లోనే పెట్టుకుంటాం. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ లాగిన్ పేజ్కి వెళ్ళండి. లాగిన్ పేజ్కి వెళ్ళి ఫస్ట్ ఇమేజ్ మనకి ఫామ్ కింద ఉండాలి, అంటే ఇమేజ్ పైన కదా ఫామ్ ఉండాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి /media/ ఏం ఇమేజ్ కావాలి మనకి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న అన్నింటిలో ఒక ఇమేజ్ ఏదో ఒకటి మీరు సైన్ అప్ అని పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ పెట్టుకుంటున్నాను. ఈ ఇమేజ్ పేరు ఏంటి? signup.jpg. చూసారా, ఇమేజ్ వచ్చింది. ఓకేనా, బట్ లేదు మనకి ఇలా వద్దు అంటే డైరెక్ట్గా login.css ఫైల్ మీరు క్రియేట్ చేసుకున్నారు కదా, login.css, అది దీనికి లింక్ చేసుకోండి. ఎలా లింక్ చేస్తాం? ఇంపోర్ట్ /login.css. డాట్ స్లాష్ ఎందుకు పెడుతున్నామంటే
ఇప్పుడు ఈ లాగిన్ డాట్ జేఎస్ఎక్స్ లాగిన్ డాట్ సిఎస్ఎస్ రెండు ఒకే ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి /లాగిన్ డాట్ సిఎస్ఎస్ అని పెడుతున్నాం. ఓకేనా, ఇప్పుడు దానిలోకి వెళ్ళండి, దీనికి ఒక క్లాస్ ఇవ్వండి. ఏంటి క్లాస్ నేమ్ లాగిన్ పేజ్. ఇలా కాపీ చేసి ఇక్కడ పెట్టండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ URL మీడియా. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ ఇమేజ్ దీంతో పని లేదు. ఓకేనా, సేమ్ అలానే ఇప్పుడు దీనికి ఏం చేస్తాము, విడ్త్ 100%, హైట్ 100 VH. 100 VH అంటే మీ స్క్రీన్ ఎంత ఉందో అంతా మనకి ఆ ఇమేజ్ ఆక్యుపై చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది పెద్ద స్క్రీన్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు చూసారా మొత్తం ఈ హైట్ అంతా వచ్చింది. ఇప్పుడు దీనికి మనకు కావాలంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ పెట్టుకోవచ్చు, సెంటర్. ఇక్కడ చూసారా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు పెద్ద చేస్తే ఇలా వచ్చింది, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, ఈ ఫామ్ ఉంది కదా, దీనికి ఒక క్లాస్ ఇవ్వండి, లాగిన్ ఫామ్ అని. లాగిన్ ఫామ్ ఇచ్చాము. లాగిన్ ఫామ్కి ఏం చేస్తాము, విడ్త్ 500 పిక్సెల్ ఇద్దాం, వచ్చింది. బ్యాక్గ్రౌండ్ వైట్ కూడా వచ్చింది. ప్యాడింగ్ 10 పిక్సెల్. ఇప్పుడు మనకి ఇక్కడ 10 అంటే మరీ చిన్నది అయిపోయింది కదా, కాబట్టి 25 పిక్సెల్ ప్యాడింగ్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తాము, హైట్ ఎంత ఇస్తాము అంటే మనకు కావాలని 500 పిక్సెల్ అవ్వచ్చు, బట్ 500 పిక్సెల్ అంటే మరీ స్క్వేర్ లాగా వస్తుంది. పోనీ అదైనా సరే ఇచ్చి చూద్దాం. 500 పిక్సెల్ ఇచ్చాము, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ యాక్షన్ అన్నది తీసేయండి ఫస్ట్. ఇది ఓన్లీ మనం రియాక్ట్ చేసి మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఆ యాక్షన్ అన్నది తీసేయండి. తీసేసాక ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ రెండు మధ్యలో కావాలి. దాంతోపాటు ఇక్కడ ఏం కావాలి, ఒక బటన్ కూడా పెట్టండి, క్లాస్ BTN సక్సెస్. ఓకే, లాగిన్. మనకు కావాలంటే W-100 పెడితే విత్ 100 అయిపోతుంది. ఇప్పుడు ఈ లాగిన్ ఫామ్కి డిస్ప్లే ఫ్లెక్స్ కాలమ్, ఓకే, రో గ్యాప్ 2. ఇప్పుడు వరకు ఇది అంటిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ చూసారా రో గ్యాప్ 2 పెట్టుకొని నిలవచ్చుంది. అండ్ ఇవన్నీ మనకి ఎక్కడ కావాలి, సెంటర్లో కావాలి. జస్టిఫై కంటెంట్ సెంటర్. ఇప్పుడు చూస్తే మనకి సెంటర్లోకి వచ్చింది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఒక H1 ఇవ్వండి, ప్లీజ్ లాగిన్. ఓకేనా, ఇప్పుడు దీనికి ఇంకొక స్టైలింగ్ ఇద్దాం, బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్. బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్ సరిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనకి ఇంకేం కావాలి, ఈ ఫామ్ ఈ చివరిని కాదు కదా మనకు కావాల్సింది, కరెక్ట్గా సెంటర్లో కావాలి. సెంటర్లో కావాలంటే ఈ లాగిన్ ఫామ్ తలక పేరెంట్ ఏది, ఇది ఈ లాగిన్ పేజ్ అన్నది. కాబట్టి లాగిన్ పేజ్కి వెళ్ళండి, మళ్ళీ సేమ్ డిస్ప్లే ఫ్లెక్స్. అంటే నేను ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మీకు రెండు అర్థం అవ్వాలి, రెండు గుర్తుండాలి కాబట్టి. డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకే, సో ఇప్పుడు మనకి మధ్యలోకి వచ్చేసింది. ఓకేనా, మనం దీన్ని వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ అది మరీ డామినేటింగ్గా ఉంది అంటే మనం ఇంకొంత చేంజెస్ చేయొచ్చు. బట్ ఆ చేంజెస్ అవి ఎలా చేయాలి ఇదంతా నేను చెప్తా, అప్పుడే కాదు. ఫస్ట్ వేరే పేజ్ కూడా మనం డెవలప్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనం ఇలాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి మనకి లాగిన్ పేజ్ లానే సిమిలర్గా ఇంకొక పేజ్ ఉంటుంది. ఏంటి ఆ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్ కదా. రెండు స్టైలింగ్ ఒకటే కాబట్టి మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఈ లాగిన్ ఫోల్డర్ ఉంది కదా, ఇది ఇలా కాపీ చేసి మళ్ళీ పేజెస్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, లాగిన్ కాపీ ఉంది. ఈ లాగిన్ కాపీని మనం రీనేమ్ చేద్దాం. ఓకే, రిజిస్ట్రేషన్. ఈ లోపల ఈ వీటిని కూడా మారుద్దాం, మనం రీనేమ్ చేద్దాం, రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం ఈ CSS ఫైల్ పేరు మార్చాం కాబట్టి మనం ఇక్కడ లింక్ చేసుకున్నాం కదా, అది కూడా మార్చాలి. ఓకే, registration.css. ఫైన్. ఇప్పుడు వరకు app.jsxలో ఇది కదా ఉంది. అండ్ మర్చిపోయాను ఇంకొకటి ఏంటి అంటే, మనం ఈ రిజిస్ట్రేషన్కి ఈ కాంపోనెంట్ కాదు, రిజిస్ట్రేషన్ ఉండాలి. ఓకే, కాంపోనెంట్ పేరు మార్చినప్పుడు అది కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తాము, ఇంపోర్ట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ చూసారా రిజిస్ట్రేషన్ దగ్గర వస్తుంది, రిజిస్ట్రేషన్. ఓకే, ఇంక ఇది అందరికీ కామెంట్ చేసి ఉంచండి. ఎందుకు ఇలా చేస్తున్నామంటే మనం ఇంకా ఇది పెట్టలేదు కదా, రౌటింగ్ పెట్టలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఒక్కొక్కటి డెవలప్ చేసిన ఒక్కొక్క పేజ్ ఇలా ఇండివిజువల్గా చూద్దాము, దాని తర్వాత రౌటింగ్ పెట్టి ఒకేసారి మనం రౌటింగ్ చేద్దాం. ఓకే, క్లియర్. సో మనం ప్లీజ్ రిజిస్టర్ ఇలా పెడతాం, చూసారా ఇక్కడ మారిపోయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్లో మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలి, నేమ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. ఓకే, కాపీ చేసి పేస్ట్ చేసుకోండి, ఏం తప్పలేదు. ఓకే, టైప్ టెక్స్ట్. నెక్స్ట్ ఏంటి, ఫోన్ నెంబర్.
కాబట్టి ఫోన్ నెంబర్ దగ్గరికి వెళ్ళండి, టైప్ మార్చండి. ఓకేనా, టైప్ 10లో అనుకుంటా వస్తుంది. ఇక్కడ మనం ఈ మార్చుకోవాలి, నేమ్, ఫోన్ నెంబర్. ఓకేనా, మనం ఇక్కడ మారుస్తున్న కొద్ది మనకి ఇక్కడ ఫీల్డ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్, లాగిన్ బదులు ఇక్కడ ఏం కావాలి మనకి, రిజిస్టర్ అనో సైన్ అప్ అనో ఏదో ఒకటి. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ వరకు సెట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, నెక్స్ట్ ఏంటి, రిజిస్ట్రేషన్ పేజ్ కూడా అయిపోయింది కదా. కాబట్టి ఒకటి ఇచ్చేస్తాం, లాగిన్ పేజ్ డన్, రిజిస్ట్రేషన్ పేజ్ డన్. నెక్స్ట్ ఏంటి, హోమ్ పేజ్ ఉంది. సో హోమ్ పేజ్ది మనం వైర్ ఫ్రేమ్ ఏం గీసాము, పైన ఒక నావ్ బార్ కావాలి, కింద ఒక బ్యానర్ సైజ్ ఇమేజ్ కావాలి, దాని కింద సెక్షన్స్ కావాలి, దాని కింద ట్రెండింగ్ బ్లాక్స్ కావాలి, దాని కింద ఫోటర్ కావాలి. ఇది కదా ఇప్పుడు మనం గీసిన వైర్ ఫ్రేమ్. వైర్ ఫ్రేమ్ అంటే జస్ట్ ఇలా ఈ రా పిక్చర్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఇంకొక విషయం తెలియాలి. ఆ విషయం ఏంటి ఇప్పుడు చెప్తా. ఫస్ట్ దానికన్నా ముందు పేజ్ ఇంకొకటి కావాలి మనకి. సో 2 పేజ్ అయిపోయింది, థర్డ్ పేజ్ ఏంటి, హోమ్ పేజ్ కదా. కాబట్టి హోమ్ పేజ్కి మళ్ళీ ఇంకొక ఫోల్డర్ పేజ్ చేయండి. హోమ్ ఫోల్డర్ లోపల home.jsx, home.css. ఓకే ఫైన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే హోమ్లోకి వెళ్ళి ఫంక్షన్ హోమ్, ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హోమ్, రిటర్న్ ఒక ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేశాక h1 హోమ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇందాక మనం లాగిన్ రిజిస్ట్రేషన్ కాంపోనెంట్స్ మనం డిస్ప్లే చేసినట్టే ఇక్కడ కూడా హోమ్ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్నాక హోమ్, సో మనకి ఇక్కడ హోమ్ పేజ్ వచ్చింది. హోమ్ పేజ్లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, నావ్ బార్. ఓకేనా, సో ఇప్పుడు మీకు నావ్ బార్కి పేజెస్కి ఎలా తేడా తెలుస్తుంది అంటే, ప్రతి పేజ్లో కామన్గా ఏమేమి ఉన్నాయి, ఒకటి నావ్ బార్ ఉంది, ఈ పేజ్ ఒకటి ఈ పేజ్లో ఉంది, ఈ పేజ్లోనే ఉంది, ఈ పేజ్లోనే ఉంది. ఓకేనా, సో 3 పేజెస్లో కామన్గా ఒకటి నావ్ బార్ ఉంది. చిరాకు ఉంది కన్నా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి కామన్గా ఉంది, ఫూటర్ ఉంది. ఫూటర్ ఈ పేజ్లో ఉంది, ఈ పేజ్లో ఉంది, ఈ పేజ్లో కూడా ఉంది. ఓకేనా, కాబట్టి ఫూటర్ రాసుకోండి. అంటే ప్రతి పేజ్లో కామన్గా ఉన్నది మనం ఇక్కడ లిస్ట్ రాస్తున్నాం. ఫూటర్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏది కామన్గా ఉంది, బ్యానర్ సైజ్ ఇమేజ్ కదా, 1 2 3. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక ఐటమ్ రాద్దాం. ఏంటి ఐటమ్, బ్యానర్. ఓకేనా, సో మీకు ఆల్రెడీ ఏం చెప్పాను నేను, రియాక్ట్ అన్నది కాంపోనెంట్ బేస్డ్. ఓకేనా, రియాక్ట్ తాలూకా మెయిన్ ఇది పర్పస్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఈ నావ్ బార్, ఫోటర్, బ్యానర్ ఇప్పుడు 3 పేజెస్కి 3 సెపరేట్ టైమ్స్ రాయకుండా ఒకసారే రాస్తాం. ఏంటి, నావ్ బార్, ఫోటర్, బ్యానర్, ఈ 3 కూడా ఓన్లీ 1 టైం రాస్తాం. ఈ రాసినవే మనం ఏమేమి దాంట్లో వాడుకుంటాము, హోమ్ పేజ్లో వాడతాము. నెక్స్ట్ ఏంటి, ఈ కేటగిరీ వైజ్ బ్లాగ్స్లో వాడతాము. ఓకే, నెక్స్ట్ ఏంటి, డెడికేటెడ్ బ్లాగ్ పేజ్లో కూడా వాడతాం. సో పేజెస్ అనేవి సెపరేట్గా ఉంటాయి. ప్రతి పేజ్లో కామన్గా ఉన్నవి మనకి కాంపోనెంట్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు పేజ్ ఎలా క్రియేట్ చేసాం, ఇప్పుడు మనం ఈ నావ్ బార్ అన్న కాంపోనెంట్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు పేజెస్ అన్నిటికి పేజెస్ అన్న ఫోల్డర్ క్రియేట్ చేసాము, బాగుంది, స్ట్రక్చర్డ్గానే ఉంది. ఇప్పుడు సేమ్ అలానే కాంపోనెంట్స్ అన్నిటికి కూడా కాంపోనెంట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, కాంపోనెంట్స్లో మనకి ఏమేమి కావాలి, నావ్ బార్. సో నావ్ బార్ డాట్ జేఎస్ఎక్స్, నావ్ బార్ డాట్ సిఎస్ఎస్. ఓకే, సో ఇప్పుడు మీరు ఆ నావ్ బార్కి వెళ్ళి హోమ్ అంతగా పక్కన ఉంచండి, ఏం ప్రాబ్లం లేదు మనకి. ఓకేనా, హోమ్ డాట్ జేఎస్ఎక్స్ కూడా క్లోజ్ చేసేయండి కావాలంటే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఇంపోర్ట్ రియాక్ట్, సరిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ నావ్ బార్. ఓకే, రిటర్న్. ఇది అందాక లోపల జస్ట్ ఒక ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేసి ఉంచండి. క్రియేట్ చేశాక ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ నావ్ బార్. సో మనకి ఒక నావ్ బార్ వచ్చింది. ఓకే, నావ్ బార్. ఇప్పుడు ఈ నావ్ బార్ మనకి ఫస్ట్ దేంట్లో కావాలి, హోమ్ పేజ్లో కావాలి. ఓకేనా, హోమ్ పేజ్లో కావాలి కాబట్టి హోమ్ పేజ్ ఓపెన్ చేయండి. హోమ్ పేజ్ ఎక్కడ ఉంది, పేజెస్లో ఉంది. ఓకే, హోమ్ డాట్ జేఎస్ఎక్స్,
ఇప్పుడు ఈ పైన ఇలా వెళ్ళి ఇంపోర్ట్ నాబార్ ఇంపోర్ట్ చేసుకోండి. నాబార్ ఇంపోర్ట్ చేసుకొని మనకి ఇక్కడ నాబార్ పెడుతున్నాం, బాగుంది. బట్ ఇప్పుడు మనం ఇలా చేస్తే ఈ వేలో చేస్తే మనకి ఇక్కడ ఎన్ని పేజ్ ఉన్నాయి, 3 పేజ్ ఉన్నాయి. ఓకే, హోమ్ పేజ్, కేటగిరీ వైజ్, డెడికేటెడ్ బ్లాగ్స్, ఈ మూడింటికి కామన్ కాబట్టి మళ్ళీ 3 పేజీల్లోనే సెపరేట్గా ఈ నావ్ బార్ అనేది మనం ఏం చేయాలి అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. బట్ దాని బదులు మనం ఏం చేస్తాము అంటే 3 కామన్గా మనం ఎక్కడ రెండర్ చేస్తున్నాము, app.jsx కదా, కాబట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి, ఇంపోర్ట్ నావ్ బార్. ఇప్పుడు ఈ హోమ్ ఉంది కదా, ఎప్పుడు పేజీకి టాప్లో నావ్ బార్ ఉండాలి, పేజీకి బాటంలో ఫోల్డర్ ఉండాలి, కాబట్టి నావ్ బార్. ఓకేనా, ఇక్కడ మీకు చూసారా ఫస్ట్ నావ్ బార్ వచ్చింది, దాని తర్వాత హోమ్ పేజ్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మనం నావ్ బార్ కాంపోనెంట్ బిల్డ్ చేద్దాం. నావ్ బార్ కాంపోనెంట్ మనం మళ్ళీ ఫస్ట్ నుంచి ఏం బిల్డ్ చేయక్కర్లేదు, మన సరదా తీరిపోద్ది. కాబట్టి బూట్ స్ట్రాప్కి వెళ్ళండి. బూట్ స్ట్రాప్లో ఇక్కడ ఇలా ఎత్తుక్కుంటే మనకి కాంపోనెంట్స్లో నావ్ బార్ ఉంటుంది. ఇక్కడ చూసారా నావ్ బార్ ఉంది, నావ్ బార్ కొడితే మనకి ఇక్కడ రెస్పాన్సివ్ నావ్ బార్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూసారా ఇది ఉంది. సో మనకి ఇది కావాలంటే ఇది కాపీ చేసుకోవచ్చు, లేదు మనకి ఇంకా వేరేగా కావాలి అంటే ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. దీంట్లో ఇక్కడ చూస్తే మనకి సెర్చ్ బార్ అది లేదు, కాబట్టి మనకి ఇది కావాలి. మనం ఏం చేస్తాము, ఇది ఇలా కాపీ చేస్తాము, కాపీ చేసి ఈ నావ్ బార్ తీసేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. చేశాక మనకి సేవ్ చేశాక వస్తే కొద్దిగా ఎర్రర్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి, క్లాస్ ఉంది కాబట్టి ఇందాక మీకు ఏం చెప్పా, ఇక్కడ చూసి ఎన్ని ఉన్నాయి క్లాసులు, ఇవి సరదా తీరిపోద్దు మనకి. కాబట్టి మనం ఈ క్లాస్ ఇలా సెలెక్ట్ చేయండి, చేసి కంట్రోల్ F కొట్టండి, వస్తుంది, యారో కొట్టండి. ఇప్పుడు సేమ్ క్లాస్ నేమ్గా మారుస్తున్నాం కాబట్టి ఇక్కడ చూసారా 15 ఉన్నాయి టోటల్. 1 of 15 అంటే 15 ఉన్నాయి. ప్రస్తుతం మనం ఫస్ట్ దాని దగ్గర ఉన్నాం అవుట్ ఆఫ్ 15లో. కాబట్టి మనం 1 by 1 కావాలంటే ఇది కొట్టచ్చు, లేదు మొత్తం 15 ఒకేసారి లేచిపోవాలంటే ఇది కొట్టాలి. లేచిపోయింది, సెట్. ఇప్పుడు మనం ఇది ఇలా పక్కన పెట్టి ఈ పేజ్కి వెళ్తే చూసారా నావ్ బార్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ పేజే కాదు, మనం ఏ పేజ్కి వెళ్ళినా సరే నావ్ బార్ అన్నది ఉంటుంది అలా. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నది app.jsxలో, హోమ్ పేజ్లో కాదు. సెట్. ఇలానే మనకు ఫోటో ఉందేమో చూద్దాం, బట్ ఐమ్ నాట్ షూర్ ఫోటో అది ఇచ్చాడో లేదా అన్నది. ఓకే, ఫోటో ఇవ్వలేదు, బట్ అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఓకేనా, సో ఫస్ట్ నావ్ బార్ చేసాం కదా, ఇప్పుడు ఈ నావ్ బార్ని ఆల్టర్ చేద్దాం. నావ్ బార్లో ఏమేమి కావాలి మనకి అంటే ప్రస్తుతానికి జస్ట్ ఈ హోమ్ ఒకటి ఉంచండి చాలు. ఓకే, ఇదంతా ఇలా కామెంట్ చేసేయండి. సెట్. ఇప్పుడు మనకి ఇది ఓపెన్ చేస్తే ఓన్లీ హోమ్ వచ్చింది. ఇప్పుడు ఇదే మనం ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా హోమ్ వస్తుంది. దీన్నే రెస్పాన్సివ్ అంటాం మనం. ఓకేనా, సో ఏ స్క్రీన్ తగ్గట్టు ఆ స్క్రీన్కి అడాప్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ కొలాప్స్ చేసండి, హోమ్ పేజ్ వస్తుంది. సో ఇప్పుడు నావ్ బార్ పక్కన పెట్టి ఉన్నాను, నావ్ బార్ బదులు అవర్ బ్లాగ్స్ అని పెడతాం. ఓకేనా, సో అవర్ బ్లాగ్స్ వచ్చింది. ఇప్పుడు అందాక నావ్ బార్ పక్కన పెట్టండి, హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్లో నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఈ బ్యానర్ కావాలి మనకి. ఓకేనా, కాబట్టి బ్యానర్ అన్నది ఇంకొక కాంపోనెంట్. బ్యానర్లోకి వెళ్ళి కాంపోనెంట్ సెలెక్ట్ చేయండి, కాంపోనెంట్స్ ఫోల్డర్లో బ్యానర్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. చేశాక మళ్ళీ banner.jsx. నెక్స్ట్ మీరు ఏ JSX ఫైల్ క్రియేట్ చేసినా దాంతోపాటు ఒక .css ఫైల్ కూడా క్రియేట్ చేసేయండి, మనకు పని అయిపోద్ది. ఓకేనా, ఎందుకంటే మనకి ఏ కాంపోనెంట్కి తగ్గట్టు ఆ కాంపోనెంట్ స్టైలింగ్ ఉంటుంది మనకి జనరల్గా. కాబట్టి మనం మళ్ళీ సపరేట్గా ఫైల్ అది క్రియేట్ చేసుకోవడం ఎందుకు, .jsx క్రియేట్ చేసినప్పుడే .css కూడా క్రియేట్ చేసేయండి. ఓకే, ఇంపోర్ట్ .css కాదు .jsx. ఓకే, ఇంపోర్ట్ .banner.css. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ బ్యానర్. ఓకే, రిటర్న్, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ బ్యానర్. ఓకే ఫైన్. ఈ బ్యానర్లో మనకి ఏం కావాలి అంటే ఒక ఇమేజ్ కావాలి. ఓకేనా, ఫస్ట్ ఇమేజ్ కన్నా ముందు ఈ బ్యానర్ని తీసుకెళ్ళి మనం ఈ హోమ్ పేజ్లో ఇంపోర్ట్ చేసుకుందాం. ఇది మళ్ళీ హోమ్ పేజ్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పేజ్కి మారుతూ ఉంటుంది ఇమేజ్. ఓకేనా, ప్రతి పేజ్లోనే ఒకటే ఇమేజ్ ఉంటుంది. హోమ్ పేజ్లో బ్యానర్కి ఒక ఇమేజ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఒకవేళ కేటగిరీ వైజ్ వెళ్తే ఆ కేటగిరీకి తగ్గట్టు ఆ బ్యానర్ మారాలి. కాబట్టి ఇది మనం పేజ్లో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, పేజ్లోకి వెళ్ళండి, హోమ్ పేజ్లోకి వెళ్ళి ఇంపోర్ట్ బ్యానర్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ బ్యానర్ అన్నది డిస్ప్లే చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ప్యారల్గా ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తాము, మీడియా లోపల ఏం ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ నేమ్ ఇస్తాం. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఈ బ్యానర్ అని ఉంది, ఈ బ్యానర్ కావాలి నాకు, కాబట్టి banner.jpg పెద్ద ఇమేజ్ వచ్చేస్తుంది. కాబట్టి మనం దాన్ని ఏం చేస్తాము, విత్ 100%.
ఓకేనా. సేమ్ అలానే హైట్ కూడా ఇవ్వండి. హైట్ ఎందుకు ఇస్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. హైట్ ఈక్వల్ టు 750 పిక్సెల్. ఓకేనా. కాబట్టి మీకు ఈ హైట్ అనేది రెస్పాన్సివ్గా ఉండాలి అంటే మనం ఏం చేస్తాము, ఇది ఒక డివ్ ఇవ్వండి. ఓకే, డివ్ ఇచ్చాము, బాగుంది. లోపల ఇంకొక డివ్ ఇవ్వండి. ఓకే, దీనికి క్లాస్ ఓవర్లే ఇద్దాం. లోపల h1 వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్ వెబ్సైట్. ఓకేనా. సో ఇక్కడ వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్ వెబ్సైట్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యానర్ డాట్ సిఎస్ఎస్ ఉంది కదా, ఆ బ్యానర్ డాట్ సిఎస్ఎస్కి వెళ్ళండి. ఇక్కడ ఈ విడ్త్ హైట్ ఉంది, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఇక్కడ ఒక క్లాస్ ఇవ్వండి. ఏంటి, బ్యానర్ డివ్. ఈ బ్యానర్ డివ్ని ఇలా కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక బోర్డర్ వేయండి. బోర్డర్ 2 పిక్సెల్ రెడ్ సాలిడ్. ఓకే, పొజిషన్ రిలేటివ్ ఇవ్వండి. రిలేటివ్ అది ఎందుకు ఇస్తున్నాను ఇదంతా మీకు ఇప్పుడే అర్థమవుతుంది, జస్ట్ అలా చూస్తూ ఉండండి. ఓకేనా. డాట్ ఓవర్లే, దీనికి ఇక్కడ పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు వరకు వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్ వెబ్సైట్ అన్నది దీనిపైన ఉండేది, దీని మీద. ఇప్పుడు ఏమైంది, ఇమేజ్ పైన వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం కలర్ వైట్, లేకపోతే ఈ కలర్ వైట్ బదులు టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్కి ఒక ఐడి ఇవ్వండి. ఏంటి, బ్యానర్ టైటిల్. ఈ బ్యానర్ టైటిల్కి ఇలా ఈ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి కలర్ వైట్. కలర్ వైట్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ RGBA 0.7 ఇద్దాం. సో ఎందుకు ఇది ఇస్తున్నాను అంటే ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది మరీ బ్రైట్గా ఉంది, అందువల్ల ఏమవుతుంది, ఈ పేరు కనిపించట్లేదు. కాబట్టి ఈ పేరు కనిపించడానికి ఇదంతా అనమాట. విడ్త్ 100% ఇవ్వండి, హైట్ 100% ఇవ్వండి. ఇప్పుడు చూసారా, మనకి వెనకాల ఇమేజ్ కనిపిస్తుంది, దానిపైన ఇది కూడా హైలైట్ అవుతుంది కదా. సేమ్ అలానే డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ సరిపోయింది. ఇప్పుడు ఇది చూసారా, మరీ స్ట్రెచ్ అయిపోయింది కదా. కాబట్టి స్ట్రెచ్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం, మనం దీనికి ఒక స్టైలింగ్ ఇచ్చుకోవచ్చు. ఇన్లైన్ స్టైలింగ్ కూడా మనం కవర్ చేద్దాము, దేన్ని ఎందుకు వదిలేదు అని కవర్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఫిట్ కవర్. ఇప్పుడు ఇక్కడ చూసారా, మనకి ఇంకా స్ట్రెచ్ అవ్వదు. ఓకేనా. ఒకవేళ ఇలా పెడితే మనకి ఇలా వస్తుంది. ఇది మొబైల్లో కనిపిస్తుంది ఇలా. 750 బదులు 650 పెట్టాం అనుకోండి, కొద్దిగా చిన్నది అవుతుంది. ఇది ఇంకొద్ది బాగుంది అనిపిస్తుంది నాకైతే. సో సెట్, వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్ వెబ్సైట్ ఉంది. దీని నెక్స్ట్ ఏం కావాలి మనకి, కేటగిరీస్ కావాలి కదా. ఇప్పుడు మన వెబ్సైట్లో బ్యానర్ ఉంది, నెక్స్ట్ ఇంకొక డివ్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి h1 ఇవ్వండి. ఎక్స్ప్లోర్ రీడ్ పెడదాం, రీడ్ బ్లాగ్స్ ఫ్రమ్ అని చెప్పి ఒక h1 ఇద్దాం. ఓకేనా. దీని కింద మనకి ఏం కావాలంటే ఒక 3 బాక్సెస్ కావాలి, 3 కార్డ్స్. కాబట్టి కార్డ్స్ కూడా మనకి దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఎలా ఎదిగితే చూడండి, ఇంత కాంపోనెంట్లో మనకి నావర్ ఉంది కదా, సేమ్ మనకి కార్డు కూడా ఉంటుంది. ఆ కార్డు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఇది ఉంటే చాలు. ఓకేనా. మనకి ఇమేజ్ కావాలి, ఇమేజ్ కింద ఆ కార్డ్ టైటిల్ కావాలి. కాబట్టి దగ్గరలో ఇదే ఉంది కాబట్టి ఇది అలా కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి సేమ్ ఇందాక వచ్చిన ప్రాబ్లమ్ మళ్ళీ వచ్చింది. ఇమేజ్ ఏంటి, దీనికి క్లోజింగ్ ట్యాగ్ లేదు. కాబట్టి క్లోజింగ్ ట్యాగ్ లేదు అని ఎర్రర్ వచ్చినప్పుడల్లా చివరిలో ఇంకో స్లాష్ పెట్టండి, పోతుంది. ఓకేనా. సేమ్ అలానే క్లాస్ కూడా మార్చాలి మనం. క్లాస్ నేమ్ మనకి ఏదైనా ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ పేజ్లో కంటెంట్ డిస్ప్లే అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, Ctrl+Shift+I కొడతామో మనకి ఇక్కడ ఎర్రర్ ఏంటో చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ చూసారా, ది స్టైల్ ప్రాప్ ఎక్స్పెక్ట్స్ మ్యాపింగ్. సో మనకి ఇదంతా అర్థమైపోయినా మనకి ఇక్కడ ఈ స్టైల్ ట్యాగ్ అన్నది అయితే తెలుసు కదా. కాబట్టి ఆ స్టైల్ ట్యాగ్ ఏంటి, ఇది రియాక్ట్ జేఎస్లో స్టైల్ ఇలా కాదు కదా ఉండాల్సింది, ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు సేవ్ చేస్తే మనకి ఇది సెట్. ఈ బ్యానర్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళండి, ఫస్ట్ ఈ బార్డర్ తీసేయండి. సో బ్యానర్ అంతాకి ఇంక మూవ్ చేయండి. నెక్స్ట్ ఏంటి, మనకి కార్డ్ టైటిల్ ఉంది. మనకి జస్ట్ టైటిల్ ఉంటే చాలు. ఓకేనా. ఇదంతా అక్కర్లేదు కాబట్టి ఇలా పెట్టాం. ఇప్పుడు కార్డ్ టైటిల్ ఫస్ట్ మనం ఏమి ఇద్దాము, ప్రోగ్రామింగ్ ఇద్దాం. మనం నేర్చుకుంటున్నది అదే కాబట్టి ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇద్దాం. ఇక్కడ లోపలికి వెళ్ళండి, మీడియా programming.jpg. ఇప్పుడు ఇక్కడ పెడితే ఇమేజ్ వచ్చిందా, రాలేదు. ఎందుకు రాలేదు, పేరు ఏదో తప్పించాను నేను. కాబట్టి మీడియాలోకి వెళ్ళండి,
ప్రోగ్రామింగ్ చూడండి, మీరు చూసారా ప్రోగ్రామింగ్ కాకపోతే నేను క్యాపిటల్ పీ ఇచ్చా, మీకు ఆ లెటర్ కూడా తప్పకూడదు. ఓకేనా, ఆ లెటర్ తప్పితే అవుట్పుట్ మారిపోద్ది. సో మీకు అక్కడ చూడండి లెటర్ చిన్న తప్పు వస్తే మీకు ఇంకా అవుట్పుట్ రాదు. ఓకేనా, కాబట్టి ప్రోగ్రామింగ్ డాట్ జేపీజీ వచ్చింది ఆల్లో. ఓకే, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడు సేమ్ అలానే మనకి ఇంకొక 3 కావాలనుకుందాం. ఓకేనా, కాబట్టి ఇంకొక 3 ఇచ్చాము. 3టికి వేరు ఇమేజెస్ కావాలి, 3 వేరు ఇవి కావాలి, పేర్లు కావాలి. ఓకేనా, వేరు కేటగిరీస్. కాబట్టి ఒకటి కుకింగ్, ఒకటి ఫిట్నెస్. కాబట్టి కుకింగ్, వర్కౌట్స్, ఇమేజెస్ కూడా మార్చండి. కుకింగ్ డాట్ జేపీజీ, ఫిట్నెస్ డాట్ జేపీజీ. ఇక్కడ చూసారా మన కింద ఇమేజ్ వచ్చాయి, క్యాపిటల్ ఎఫ్. సో సెట్. బట్ ఈ 3 పక్కపక్కన కావాలి కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్ళండి, క్లాస్ డీఫ్లెక్స్. బై డిఫాల్ట్ డీఫ్లెక్స్ కొడితే ఆటోమేటిక్గా అదంతా ఒక రోలోకి వచ్చేస్తుంది. ఓకేనా, జస్టిఫై కంటెంట్ బిట్వీన్. సో సెట్. ఓకే ఫైన్, మనకి ఇవి వచ్చేసాయి. కాకపోతే దీనికి ఒక చిన్న మార్జిన్ యాడ్ చేద్దాం. క్లాస్ MT2 అంటే మార్జిన్ టాప్ 2. బట్ దీనికి పైన కింద కావాలి కాబట్టి వై యాక్సెస్ కదా, వర్టికల్గా ఉంటే వై యాక్సెస్, హారిజాంటల్గా ఉంటే ఎక్స్ యాక్సెస్. కాబట్టి M/2. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా పైన కొద్ది మార్జిన్ యాడ్ అవుతుంది, కింద కూడా కొద్ది మార్జిన్ యాడ్ అవుతుంది. చూడండి థర్డ్ ఇమేజ్ కూడా యాడ్ చేశాను, కాకపోతే నా ఇమేజ్ వల్ల మీకు ఆ థర్డ్ కనిపించట్లేదు. ఓకే, సో ఇది ఓకే కదా. నెక్స్ట్ ఏంటి, ఇంకొకటి నెక్స్ట్ మనకి ఏముంది, ట్రెండింగ్ బ్లాగ్స్ ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఇంకొక డెవ్ క్రియేట్ చేయండి. డెవ్ క్లాస్ నేమ్ ఏంటి, ట్రెండింగ్ బ్లాగ్స్ సెక్షన్. ఓకేనా, దీనికి కూడా సేమ్ ఇందాకలాగా ఒక H1 ఇవ్వండి. ఓకే ఫైన్, H1 ఇచ్చి ట్రెండింగ్ బ్లాగ్స్. సో మనకి ఇక్కడ ట్రెండింగ్ బ్లాగ్స్ అన్నది కూడా యాడ్ అయిపోయింది. మీకు కనిపించడం కోసం BR ట్యాగ్లు యాడ్ చేస్తున్నారు 2. సో BR ట్యాగ్లు అంటే కింద ఒక 2 గ్యాప్లు ఇస్తున్నాను కొద్దిగా, అప్పుడు నేను కొద్దిగా పైకి స్క్రోల్ చేయగలను. ఓకేనా, సో మీరు ఈ BR ట్యాగ్లు ఏం పట్టించుకోకండి. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇంకొక డివ్ క్రియేట్ చేయండి. ఓకేనా, ఆల్ ట్రెండింగ్ బ్లాగ్స్, ఇది ఒక డివ్. సో మనకి ఇక్కడ ఏం కావాలి అంటే, ఇక్కడ మనం ఇందాక బూట్స్ట్రాప్లో చూసాం కదా ఒక సెక్షన్, ఇది సేమ్ ఇదే కావాలి. ఇది ఇలా కాపీ చేయండి, ఇక్కడ ఇలా పేస్ట్ చేసేయండి. ఓకే, ఇమేజ్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి, స్టైల్ ట్యాగ్ మనకి రియాక్ట్ చేసేలా ఉండాలి. కాబట్టి అది మార్చుకోండి, అది చిన్నదే. సో ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి ఇది పెడతాము, బాగుంది. బట్ మనకి ఇక్కడ ఏంటి, ట్రెండింగ్ బ్లాగ్స్ అనేవి మనం ఓన్లీ 4 చూపించాం. ఇప్పుడు నేను జస్ట్ ఒక మాక్ డేటా క్రియేట్ చేసాను. ఆ మాక్ డేటాలో మనకి ట్రెండింగ్ బ్లాగ్స్ ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. ఓకేనా, అంటే 1 2 3 4 5. సేమ్ అలానే మళ్ళీ 3 rows కావాలి. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఏంటి, సేమ్ అదే 15 times పేస్ట్ చేయాలి. ఓకేనా, ఇలా 15 ఉన్నాయంటే 15 times మనం పేస్ట్ చేయాలి. బట్ మనం ఏం వాడుతున్నాము తెలియదు అనుకండి, రియాక్ట్ చేసి వాడుతున్నాం. ఓకేనా, కాబట్టి రియాక్ట్ చేసి ఏంటి, మనం బిల్డ్ వన్స్ యూజ్ మెనీ టైమ్స్. సో ఆ ప్రిన్సిపల్ అనమాట మనం ఫాలో అయ్యేది. కాబట్టి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయండి. కాంపోనెంట్లోకి వెళ్ళి ట్రెండింగ్ బ్లాగ్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయండి. ఓకేనా, ట్రెండింగ్ బ్లాగ్ డాట్ JSX, ట్రెండింగ్ బ్లాగ్ డాట్ CSS. ఇప్పుడు ఈ ట్రెండింగ్ బ్లాగ్లోకి వెళ్ళండి, ఇంపోర్ట్ ట్రెండింగ్ బ్లాగ్ డాట్ CSS లింక్ చేసుకుంటున్నాము ఫస్ట్. నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ ట్రెండింగ్ బ్లాగ్. ఓకేనా, రిటర్న్ ఇలా పెట్టి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ట్రెండింగ్ బ్లాగ్. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేయండి ట్రెండింగ్ బ్లాగ్ లోపల. ఆ ట్రెండింగ్ బ్లాగ్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే, ఇంపోర్ట్ ట్రెండింగ్ బ్లాగ్ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకున్నాక మనం ఇందాక ఏం కాపీ చేసామో ఇది కదా, ఈ కార్డ్ కాంపోనెంట్ ఇలా. కాబట్టి మళ్ళీ ఇది ఇలా కాపీ చేసి ట్రెండింగ్ బ్లాగ్ లోపల పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసి మనకి ఇక్కడ ఫస్ట్ సెల్ఫ్ క్లోజింగ్ చేయాలి. నెక్స్ట్ ఎప్పుడులానే విత్ 18 రన్. ఓకేనా, సో మనకి ఇది ఇలా సెట్. మనం ఇందాక చేసాం కదా సేమ్ అలానే మీడియా ప్రోగ్రామింగ్ డాట్ JPG. ఇప్పుడు ఈ బ్లాగ్ని మనం ఇక్కడ ట్రెండింగ్ బ్లాగ్ ఇది ఇలా పెడితే
ఇక చూసారా మనకి ఇక్కడ ఈ ట్రెండింగ్ బ్లాగ్ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాము అంటే ఒక 5 టైమ్స్ కాపీ పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. సో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, సేమ్ ఇందాక చేసినట్టే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్. ఓకేనా, ఇక చూసారు అన్ని ఒకదాంతో ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్లో కూర్చొని వెళ్ళాం కదా, ఒకే బెంచ్లో ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ అందరూ కలిపి అలా కూర్చుంది ఇది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాము, ఫ్లెక్స్ ర్యాప్. సో ఈ వెనకాపల స్పేస్ లేకపోతే ముందుకు వచ్చి కూర్చొని అంటారు కదా, అలా జస్టిఫై కంటెంట్ బిట్వీన్. సెంటర్ అంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ సెంటర్ వెళ్ళిపోతాయి, బిట్వీన్ పెడితే ఒక ఎలిమెంట్తో ఒక ఎలిమెంట్కి ఈక్వల్ గ్యాప్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇదే 6 టైమ్స్ స్పేస్ చేసాము, బాగుంది. ఇక్కడ చూసారా రో అంటికిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, రో గ్యాప్ కావాలి. ఓకే, రో గ్యాప్ 2. ఇక్కడ చూసారా ఇప్పుడు రోకి గ్యాప్ వచ్చింది. ఫైన్, ఇక్కడ వరకు మనకి అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, ఫోటర్ ఉంది. ఫోటర్ కూడా ఒక కాంపోనెంటే కాబట్టి ఫోటర్ ఫోల్డర్లో ఏమి .js లేవకండి, ఫోల్డర్ పేరు జస్ట్ ఫోటర్. ఓకేనా, footer.jsx footer.css. ఇప్పుడు ఫంక్షన్ ఫూటర్ రిటర్న్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫూటర్. ఓకేనా, ఇక్కడ ఫ్రాగ్మెంట్ బదులు డివ్ ఇద్దామా. ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, ఈ ఫోటోని మనం ఎక్కడ పెట్టాలి, గెస్ చేయండి. ఎక్కడ పెట్టాలి అంటే మనం app.jsxలో పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు సోర్స్లోకి వెళ్ళండి, app.jsxలో ఉంది కదా, అక్కడ మనం nav బార్ ఎలా అయితే ఇంపోర్ట్ చేసుకున్నామో సేమ్ అలానే ఇంపోర్ట్ ఫోటర్. ఇప్పుడు ఇందాక ఏం చెప్పా, ఒక పేజ్కి పైన nav బార్ ఉండాలి, కిందన ఫోటర్ ఉండాలి, కాబట్టి ఫోటర్. ఓకే, ఇంపోర్ట్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని మనం లింక్ చేయాలి footer.css, ఇంపోర్ట్ /footer.css. ఓకేనా, క్లాస్ ఇవ్వండి ఫూటర్ డివ్ ఇచ్చి ప్రస్తుతానికి ఇక్కడ ఏదో ఒక కలర్ ఇవ్వండి. నాకు వెంటనే స్ట్రైక్ అయ్యే కలర్ బ్లాక్. ఓకేనా, అంతకు మించి నాకు వేరే కలర్ స్ట్రైక్ అవ్వాలి ఫస్ట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తాము, h1 బిల్డ్ కాదు డెవలప్డ్ అని అడుగుతాం. ఓకేనా, డెవలప్డ్ బై మీ పేరు మీరు వేసుకోండి, జస్ట్ నేను ఇక్కడ నా పేరు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఇలా వచ్చింది, బాగానే ఉంది. బట్ మనకి ఇక్కడ ఏం కావాలి, టెక్స్ట్ అలైన్ సెంటర్ మధ్యలోకి వచ్చింది, కలర్ వైట్, డెవలప్డ్ బై జస్ట్. కానీ ఇది ఓన్లీ ఇక్కడ కిందన ఎంతే వస్తే బాగాలేదు, నాకు అంతగా నచ్చలేదు. దాన్ని బట్టి మనం ఏం చేస్తాము, హైట్ 250 పిక్సెల్ ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంత వచ్చింది కదా. ఓకేనా, ఇప్పుడు ఆ టెక్స్ట్ అంతా మనకి సెంటర్లోకి రావాలంటే సేమ్ ఇందాకలో ఏం చేస్తాం, డిస్ప్లే ఫ్లెక్స్ అలైన్ ఐటమ్ సెంటర్ జస్టిఫై కంటెంట్ సెంటర్. ఓకే, ఇంక టెక్స్ట్ అలైన్ సెంటర్ తీసేయండి. సో డెవలప్డ్ బై జస్వంత్ ఇక్కడ వరకు మనకి సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందాక ఎన్ని బిఆర్ ట్యాగ్లు యాడ్ చేసాం కదా, కొన్ని తీసేయండి. సో మనకి ఇక్కడ ఏముంది, హోమ్ పేజ్లో మనకి ఏమేమి కావాలనుకున్నాం, ఈ సెక్షన్ బిల్డ్ చేస్తాము, ఈ సెక్షన్ కూడా బిల్డ్ చేస్తాము, ఫోటో కూడా మనం బిల్డ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, నా దగ్గర కొద్దిగా మాక్ డేటా ఉందని చెప్పాను కదా. మాక్ డేటా అంటే శాంపుల్ డేటా అనమాట. ఓకేనా, ఇప్పుడు ఆ శాంపుల్ డేటాని ఈ సోర్స్ ఫోల్డర్ ఉంది కదా, సోర్స్ ఫోల్డర్లో యూటిల్స్ అని ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఈ యూటిల్స్ అన్నది ఏంటి అంటే, మనం ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఇలా మాక్ డేటా ఉన్నా, ఇది మనకి అప్లికేషన్లో ఎక్కడ యూజ్ అవుతుందో తెలియదు మనకి, అంటే ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలన్నది మనకి ఫస్ట్ ఐడియా వచ్చేది. కాబట్టి అవన్నీ తీసుకొచ్చి యూటిల్స్ ఫోల్డర్లో పెడతాం. సో ఇది ఒక సెంట్రలైజ్డ్ యాక్సెస్ లా అనమాట. ఓకేనా, మాక్ data.js. ఈ మాక్ data.jsలో ఏది వస్తుంది అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మాక్ data.js అని ఫైల్ క్రియేట్ చేశాను కదా, అక్కడ ఇది ఇలా పేస్ట్ చేయండి. నేను ఈ ఫైల్ మొత్తం ఇదంతా బండిల్ చేసి నేను పెడతాను, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకి ఏముంది అంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 15 ఉన్నాయి. ఒక్కొక్క ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఏంటి, ప్రతి ఆబ్జెక్ట్లో ఐడి ఉంది, టైటిల్ ఉంది, కేటగిరీ, ఇప్పుడు ఆ బ్లాగ్ ఏ కేటగిరీకి సంబంధించింది ఆ కేటగిరీ ఉంది, కంటెంట్ ఉంది, ప్రివ్యూ డిస్క్రిప్షన్ కూడా ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ బ్లాగ్స్ అన్న దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ బ్లాగ్స్ అని ఉంది కదా, దానిలోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. హోమ్ పేజ్లో ఇంపోర్ట్ బ్లాగ్స్ వచ్చింది, బాగుంది.
ఇప్పుడు ఇక్కడ మనకి 15 ఉన్నాయి కదా, 15 వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని ఏం చేస్తాము అంటే కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్ చేయండి, బ్లాక్స్ డాట్ మ్యాప్. ఓకేనా, మ్యాప్ ఫంక్షన్ వాడండి, బ్లాక్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామా, ఒక కాంపోనెంట్ని ఇలా పెట్టండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రెండింగ్ బ్లాగ్ ఉంది కదా, ఈ ట్రెండింగ్ బ్లాగ్లో మనం ఐటమ్ అన్న ఒక, లేకపోతే బ్లాగ్ అని ఒక ప్రాప్ని యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, ఇంక ఈ ఫోటో అది మూసేయండి, చేసి ఇక్కడ సేవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రెండింగ్ బ్లాగ్ అన్నది ఒక బ్లాగ్ అన్న ఒక ప్రాప్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఆ ప్రాప్లోకి ఈ ప్రాప్ మనం పంపించాలి. ఓకేనా, బ్లాగ్. ఇప్పుడు ఇది ఇలా తీసేయండి. ఇందాక వరకు మనం ఎన్ని పెట్టాము, 1 2 3 4 5 6 పెట్టాము కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని వస్తుందో. ట్రెండింగ్ బ్లాగ్స్లో 1 2 3 రోకు 3 ఉన్నాయి, 1 2 3 4 5 రోస్ వచ్చాయి, అంటే 15 సర్వే కదా. ఇంక ఇప్పుడు దీన్ని ఇలా మూసేసి ఇప్పుడు ఈ ట్రెండింగ్ బ్లాగ్లోకి వెళ్ళాక ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, మాక్ డేటాలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైటిల్ ఉంది. ఒకటి మాస్టరింగ్ జావా స్క్రిప్ట్ క్లోజర్స్ ఉంది, ఒకటి హైకింగ్ ది హిమాలయాస్ అని ఉంది, ఒకటి 10 minute హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని ఉంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైటిల్ ఉంది కదా. బట్ మనకి ఇక్కడ ఏముంది, అన్నిటికీ సేమ్ ఉంది, కార్ టైటిల్ అని. ఎందుకంటే అది ఈ ట్రెండింగ్ బ్లాగ్లో ఒక హార్డ్ కోడెడ్ లెటర్ కాబట్టి. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తామంటే కార్ టైటిల్ తీసేసి మళ్ళీ కర్లీ బ్రాసెస్ ఓపెన్ క్లోజ్ చేయండి, బ్లాగ్ డాట్. ఇక్కడ మీకు ఈ మాక్ డేటాలో టైటిల్ అని కదా ఉంది, టైటిల్ అని పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూసారా, మాస్టరింగ్ జావా స్క్రిప్ట్ క్లోజర్స్, హైకింగ్ ది హిమాలయాస్, 10 minute హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ. సో ఈ డేటా ఇలా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇక్కడ ఇది ఇలా తీసేయండి, ఇది ఇలా తీసేసి బ్లాగ్ డాట్, ఇక్కడ ఏముంది, ప్రివ్యూ డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఈ కంటెంట్లోది ఫస్ట్ 10 words అనమాట. ఓకేనా, అంటే మనకి ఇక్కడ మొత్తం డిస్క్రిప్షన్ పెట్టలేం కదా, కాబట్టి ప్రివ్యూ డిస్క్రిప్షన్ ఇది ఇలా కాపీ చేయండి, బ్లాగ్ డాట్. ఇది చూసారా, ఇది ఒక ప్రివ్యూ డిస్క్రిప్షన్ అనమాట. ఓకేనా, ఈ లాస్ట్లో ఈ బటన్ తీసేయండి, ఇది సరిపోయింది. బట్ మనకి ఇక్కడ దీంతో పాటు ఒక పీ ట్యాగ్ యాడ్ చేద్దాం. ఓకేనా, ఏంటి ఆ పీ ట్యాగ్, ఈ బ్లాగ్ ఏ కేటగిరీకి సంబంధించిందో. ఓకేనా, బ్లాగ్ డాట్ కేటగిరీ. ఇక్కడ చూసారా, హెల్త్, ప్రోగ్రామింగ్, ట్రావెలింగ్ ఇదంతా వచ్చింది. బట్ ఇక్కడ ఇది కొద్దిగా టెక్స్ట్ మ్యూటెడ్. ఇక్కడ చూసారా, కొద్దిగా లైట్ వర్షన్ వస్తుంది. ఓకేనా, సో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించింది. బట్ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ దానికి ఈ ఇమేజ్ ఉంది, వెల్ అండ్ గుడ్. బట్ ఈ ట్రావెలింగ్ దానికి ఈ ఇమేజ్కి ఏ సంబంధం లేదు కదా, కుకింగ్కి ఈ ప్రోగ్రామింగ్ దానికి ఏం సంబంధం లేదు కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఒక వేరియబుల్ పెట్టండి. ఏంటి ఆ వేరియబుల్, లెట్ ఇమేజ్ ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్స్ పెట్టండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే స్విచ్ కేసు ఒకటి పెట్టాలి, స్విచ్ బ్లాగ్ డాట్ కేటగిరీ. ఇక్కడ ఓపెన్ క్లోజ్ చేయండి, కేస్. ఇక్కడ మనకి ఏముంది, ఒక ట్రావెలింగ్ ఉంది, ఒకటి కుకింగ్ ఉంది. ఫస్ట్ ఆ ట్రావెలింగ్ కుకింగ్ చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం కంగారు పడకండి. ఇమేజ్ ఈక్వల్ టు ట్రావెలింగ్ డాట్ జేపీజీ, నెక్స్ట్ బ్రేక్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈ కేస్ లానే ఇంకొక కేసు రాయండి, ఏంటి, కుకింగ్ డాట్ జేపీజీ. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లైన్ 14 బ్లాగ్ డాట్ కేటగిరీ. ఓకేనా, కామా పెట్టండి, మర్చిపోద్దు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ రీలోడ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఒక బ్లాగ్ డాట్ కేటగిరీ ట్రావెలింగ్ అయిందో అప్పుడు దాని ఇమేజ్ ఏంటి, ట్రావెలింగ్ డాట్ జేపీజీ. ఎప్పుడైతే ఒక బ్లాగ్ డాట్ కేటగిరీ కుకింగ్ అయిందో అప్పుడు దానికి ఏ ఇమేజ్ పెడుతున్నాం, కుకింగ్ డాట్ జేపీజీ పెడుతున్నాం. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఎలా తీసుకెళ్ళి మనం ఇక్కడ పెడతాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము, కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్ చేయండి, బ్యాక్ టిక్ పెట్టండి, మళ్ళీ లాస్ట్లో ఇది ఇలా పెట్టండి. పెట్టాక ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది డైనమిక్గా మారాలి కదా, కాబట్టి ఈ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకేనా, ఇక్కడ చూసారా, ఎప్పుడైతే కుకింగ్ అయిందో కుకింగ్కి ఇది వస్తుంది. ఎప్పుడైతే కేసు ప్రోగ్రామింగ్ అయిందో అప్పుడు ఇమేజ్ ఏం కావాలి మనకి, ప్రోగ్రామింగ్ అనే ఇమేజ్ కావాలి. ఇక్కడ చూసారా, ప్రోగ్రామింగ్కి ఇది వస్తుంది, కుకింగ్కి ఇది వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ట్రావెలింగ్ ఉంది.
ట్రావెలింగ్కి మన ఇమేజ్ పేరు సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి రావట్లేదు. కాబట్టి ఇమేజ్ పేరు ఎక్కడ ఉంది? క్యాపిటల్ టీ. ఇక్కడ చూసారా, ట్రావెలింగ్కి ఇది వచ్చింది, కుకింగ్కి ఇది వచ్చింది, ప్రోగ్రామింగ్కి ఇది వచ్చింది. నెక్స్ట్ ఇంకా దేనికి రాలేదు? వర్కౌట్ కేటగిరీకి రాలేదు, హెల్త్ కేటగిరీకి రాలేదు. కాబట్టి ఇక్కడ ఇంకొక కేస్ యాడ్ చేయండి. ఓకేనా? వర్కౌట్స్కి నాది ఇమేజ్ ఒకటి ఉంది, నాది కదా, నా సిస్టంలో ఉంది ఫిట్నెస్ ఇమేజ్. సో ఇది ఫిట్నెస్ ఇమేజ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? హెల్త్ కేటగిరీకి హెల్త్ అని ఒకటి వస్తుంది. సో ప్రతి హెల్త్ కేటగిరీకి మనం ఇది ఇస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రెండింగ్ బ్లాగ్ అనేది ఉంది కదా ఒక కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ని ఈ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్తో మనం కాల్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్లాగ్ వెళ్తుంది. వెళ్ళాక మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆ బ్లాగ్ తాలూకా కేటగిరీ మనం చెక్ చేస్తున్నాం. ఓకే, కొన్నిసార్లు ఈ బ్లాగ్ తాలూకా కేటగిరీ ప్రోగ్రామింగ్ అవుతుంది, కొన్నిసార్లు ట్రావెలింగ్ అవుతుంది, కొన్నిసార్లు కుకింగ్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్స్ అవుతుంది, కొన్నిసార్లు హెల్త్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే బ్లాగ్ డాట్ కేటగిరీ ప్రోగ్రామింగ్ అయిందో ఆ కేసు ఎదుర్కొంటుంది. ఓకేనా? కేస్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఈ లోపల ఉన్న కేసు ఇది ప్రోగ్రామింగ్. అప్పుడు ఈ లోపల ఏ కోడ్ అయితే ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కోడ్ ఏంటి? ఇమేజ్కి ప్రోగ్రామింగ్ డాట్ జేపీజీ అన్నది మనం అసైన్ చేస్తాం కదా. చేశాక బ్రేక్ స్టేట్మెంట్ వాడుతున్నాం. బ్రేక్ స్టేట్మెంట్ వాడితే ఏమవుతుందంటే దీని తర్వాత కేసులకు వెళ్దు, ఇంకా ఎగ్జిక్యూషన్ అక్కడితో అయిపోతుంది ఈ పర్టికులర్ బ్లాక్కి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వస్తుంది, ట్రావెలింగ్ వస్తుంది. అప్పుడు ఈ బ్లాక్ డాట్ కేటగిరీ ఏమవుతుంది? ట్రావెలింగ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఆ ట్రావెలింగ్ తర్వాత కేసు ఏది? ఇది. అప్పుడు మనం ఇమేజ్కి ఏం అసైన్ చేస్తున్నాము? ట్రావెలింగ్ డాట్ జేపీజీ అన్నది అసైన్ చేస్తాం. చేశాక మళ్ళీ బ్రేక్ స్టేట్మెంట్ వాడుతున్నాం. లాస్ట్లో డిఫాల్ట్ ఒకవేళ ఏ కేసు కాదనుకోండి, డిఫాల్ట్కి మనం ఏం చేస్తున్నాము? ఇమేజ్ ఈక్వల్ టు సేమ్ మనం ఇందాక బ్యానర్ వాడాం కదా, బ్యానర్ డాట్ జేపీజీ బ్రేక్. ఓకే, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫస్ట్ది ఏముంది? ప్రోగ్రామింగ్ 1G బదులు 2Gలు పెట్టాను. ఇక్కడ చూసారా, ఏంటంటే ఇక్కడ డబుల్ G ఉంది కానీ మనకి ఇక్కడ ఆ కేసు లేదు. ప్రోగ్రామింగ్ ఉంది కానీ సింగిల్ G ఉంది కాబట్టి ఈ కేసు అవ్వదు, మిగతా ఏవి కూడా అవ్వదు. కాబట్టి ఏ కేసు కూడా అవ్వకపోతే లాస్ట్ డిఫాల్ట్ ఏముంది? ఆ డిఫాల్ట్ ఫోల్డర్లో దగ్గరకు వచ్చి మనకి బ్యానర్ డాట్ జేపీజీ అన్నది అసైన్ అయిపోతుంది ఇమేజ్కి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ డబల్ G తీసేసి సింగిల్ G పెట్టండి. పెట్టాక మనకి ఇది మారిపోయింది. నైస్, ఫోల్డర్ కూడా వచ్చింది. సో మనకి ఇక్కడ హోమ్ పేజ్ అయిపోయింది. ఓకే, హోమ్ పేజ్ దగ్గరికి వెళ్ళండి. హోమ్ పేజ్ కూడా అయిపోయింది. హోమ్ పేజ్లో ఏమేమి అనుకున్నాం? బిగ్ సైజ్ బ్యానర్ అనుకున్నాం, కేటగిరీ సెక్షన్ అనుకున్నాం, ట్రెండింగ్ బ్లాగ్స్ అనుకున్నాము, ఫోటోరు nav బార్ ఎలాగో కామన్ కాబట్టి nav బార్ పెట్టాము, ఫోటోలు కూడా పెట్టాము. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏముంది అంటే కేటగిరీ బ్లాగ్స్ ఉంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కేటగిరీ బ్లాగ్స్ కూడా హోమ్ పేజ్ లాంటిదే. బట్ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ట్రెండింగ్ బ్లాగ్స్లో ప్రతి కేటగిరీకి సంబంధించినవి ఉన్నాయి, బట్ కేటగిరీ బ్లాగ్స్లో ఓన్లీ ఆ కేటగిరీకి సంబంధించిందే ఉండాలి. ఓకే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మన తెలివితేటలన్నీ వాడి ఈ హోమ్ పేజ్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాం అంతే, ఇంకా అలా ఏం లేదు. ఓకే, పేజ్లోకి వెళ్ళండి, హోమ్ పేజ్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేయండి. హోమ్ కాపీ ఉన్న దాన్ని తీసుకెళ్ళి కేటగిరీ బ్లాగ్స్ ఇది పెట్టండి. ఓకే, దీనికి కూడా మళ్ళీ కేటగిరీ బ్లాగ్స్ అని పెట్టండి. ఫైన్, దీనికి కూడా కేటగిరీ బ్లాగ్స్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు ఈ JSXకి వెళ్ళండి, వెళ్ళి ఇంకంతా మూసేయండి, ఇంకా మిగతా అన్ని మూసేయండి. ఇంపోర్ట్ కేటగిరీ బ్లాగ్స్ డాట్ సిఎస్ఎస్. ఓకేనా, కాంపోనెంట్ పేరు హోమ్ నుంచి కేటగిరీ బ్లాగ్స్ మార్చండి. ఇలా వెళ్ళండి, ఇక్కడ ఇది ఎక్స్పోర్ట్ చేయండి. చేశాక ఇప్పుడు హోమ్ అందాక పక్కన పెట్టండి. మళ్ళీ సేమ్ ఇక్కడ ఇంపోర్ట్ కేటగిరీ బ్లాగ్స్. ఓకే ఫైన్, కేటగిరీ బ్లాగ్స్ ఇక్కడ డిస్ప్లే చేయండి. చేస్తే దానికి దీనికి పెద్ద ఏం డిఫరెన్స్ కనిపించట్లేదు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము? ఇక్కడ మనకి రీడ్ బ్లాగ్స్ ఫ్రమ్ అని ఉంది, అంటే కేటగిరీ వైజ్ సెక్షన్ ఉంది. ఇది ఎలా తీసేయండి. ఇక్కడ చూసారా ట్రెండింగ్ బ్లాగ్స్ అని ఉంది. ట్రెండింగ్ బ్లాగ్స్ బదులు మనకి ఇక్కడ ఏం కావాలి? కేటగిరీ నేమ్ కావాలి కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి కేటగిరీ నేమ్ ట్రావెలింగ్ అనుకుందాం. ఓకేనా, మనం ఇక్కడ ఏం చేయాలి అంటే బ్లాగ్ ఉంది కదా, బ్లాగ్ లోపల ఒక కండిషన్ చెక్ చేయండి. ఏంటది? బ్లాగ్ డాట్ కేటగిరీ ఈక్వల్ టు ట్రావెలింగ్, అప్పుడు
డబుల్ హ్యాండ్ సింబల్ పెడతాం. అంటే ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ట్రూ అయిందో అప్పుడు మాత్రమే మనం ఈ కాంపోనెంట్ని కాల్ చేస్తాం. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం, రెడీ ఉండండి, విధ్వంసం అవుతుంది. సేవ్ చేస్తే ఇక్కడ చూసారా ఓన్లీ ట్రావెలింగ్ అయిపోయింది. ఓకేనా. సపోజ్ ఇక్కడ ఒక యూ స్టేట్ వాడదాము. ఏంటది? ఇంపోర్ట్ యూ స్టేట్. సరిపోయింది. ఓకేనా. కాన్స్ట్ కరెంట్ కేటగిరీ. నెక్స్ట్ సెట్ కరెంట్ కేటగిరీ ఈక్వల్ టు యూ స్టేట్. ప్రస్తుతానికి ఇక్కడ ట్రావెలింగ్ అని పెడదాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రావెలింగ్ ప్లేస్లో ఇది పెడదాం, కరెంట్ కేటగిరీ. నెక్స్ట్ ఇక్కడ హార్డ్ కోడెడ్ బదులు సేమ్ కరెంట్ కేటగిరీ పెడదాం. ట్రావెలింగ్ సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ట్రావెలింగ్ బదులు ప్రోగ్రామింగ్ కావాలి మనకి. ఇక్కడ చూసారా ఇక్కడ ప్రోగ్రామింగ్ వచ్చింది, ఇక్కడ ఓన్లీ ప్రోగ్రామింగ్ కేటగిరీ తాలూకా బ్లాగ్స్ మాత్రమే వచ్చింది. ఓకే, సెట్ కదా. మీకు అర్థమైంది కదా ఇక్కడ ఇది ఎలా పనిచేస్తుంది అన్నది. ఏం లేదబ్బా, సింపుల్. మనం ఇక్కడ ఒక యూ స్టేట్ పెడుతున్నాం. ఓకే, ఆ యూ స్టేట్ పెట్టి మనం ఫస్ట్ ఒక కేటగిరీ సెట్ చేస్తున్నాం, ప్రోగ్రామింగ్ అని. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ కరెంట్ కేటగిరీ అనేది డిస్ప్లే చేస్తున్నాము. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు, ఇక్కడ పెద్దగా ఏం లేదు అసలు ఆలోచించాల్సింది. మనం ఇందాక చేసినట్టే ఒక్కొక్క ఆబ్జెక్ట్ని లూప్ చేస్తున్నాం, ఒక్కొక్క బ్లాగ్ని లూప్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఒక చిన్న కండిషన్ యాడ్ చేసాం, ఇఫ్ కండిషన్ లాంటిదే. మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పారు కదా, ఇఫ్ కండిషన్ లాగే మనం ఇది కూడా సేమ్ ఒకటే. ఎప్పుడైతే బ్లాగ్ డాట్ కేటగిరీ ఈ కరెంట్ కేటగిరీకి ఈక్వల్ అయిందో అప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఓకేనా. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ట్రూ అయిందో అప్పుడు ఈ డబుల్ హ్యాండ్ ఉంది కదా, డబుల్ హ్యాండ్ సింబల్ తర్వాత ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, లేకపోతే అవ్వదు. కాబట్టి మనకి మొత్తం ఈ 15 బ్లాగ్స్ ఉన్నాయి కదా, ఈ 15 బ్లాగ్స్లో ఓన్లీ 3 ప్రోగ్రామింగ్ సంబంధించినవి. కావాలంటే ఇక్కడ మీరు కంట్రోల్ ఎఫ్ కొట్టండి. ఇక్కడ చూసారు 1 of 3 ఓన్లీ ఆ 3 కాబట్టి ఈ కండిషన్ ఓన్లీ ఆ 3కి ట్రూ అవుతుంది. ఏ 3కి ట్రూ అయిందో ఆ 3 మనం ఈ ట్రెండింగ్ బ్లాగ్ అన్నది కాల్ చేస్తాము, దానికి ఆ బ్లాగ్ని పంపిస్తాం. అందువల్ల ఇది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో మనకు తెలియకుండానే మనం ఇది కూడా చేస్తాము. ఓకే ఫైన్. సేమ్ అలానే మీకు కొద్ది అసైన్మెంట్ కూడా ఉంది, మర్చిపోవద్దు. ఓకే, ఆ అసైన్మెంట్ నేను ఇస్తా, ఆల్రెడీ వీడియోలో చెప్పింది మీరు కొద్దిగా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా, కానీ లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. కేటగిరీ వైజ్లో ఏమేమి పెట్టామో, బిగ్ సైజ్ బ్యానర్ పెట్టాము, కేటగిరీ నేమ్ పెట్టాము, ఓన్లీ ఆ కేటగిరీకి సంబంధించిన బ్లాగ్సే డిస్ప్లే చేస్తున్నాము, ఫోటో పెట్టాము. కాబట్టి మళ్ళీ మీదకి వెళ్ళండి, ఇక్కడ ఈ కేటగిరీ వైజ్ బ్లాగ్స్ ఉంది కదా, టిక్ కొట్టండి, సరిపోయింది. మనకు లాస్ట్ ఏముంది, డెడికేటెడ్ బ్లాగ్ పేజ్ ఉంది కదా. కాబట్టి మళ్ళీ వెళ్ళండి, వెళ్ళి ఈ పేజెస్ ఫోల్డర్ ఉంది కదా, పేజెస్ ఫోల్డర్లో ఇంకొకటి క్రియేట్ చేయండి, డెడికేటెడ్ బ్లాగ్. ఓకే, డెడికేటెడ్ బ్లాగ్ డాట్ సిఎస్ఎస్. స్పెల్లింగ్స్ కొద్దిగా చూసుకొని కొట్టండి. ఇవాళ నేను కొద్దిగా ఎక్కువ స్పెల్లింగ్ మిస్టేక్స్ పడుతున్నా, నాకు తెలుసు. స్పెల్లింగ్ లేదు, సడన్గా మర్చిపోయినట్టున్నాను నేను, బట్ మీరు మాత్రం చూసుకొని కొట్టండి. ఓకే, ఇంపోర్ట్ డాట్ స్లాష్ డెడికేటెడ్ బ్లాగ్ డాట్ సిఎస్ఎస్, ఇంపోర్ట్ బ్యానర్. ఓకే, ఫంక్షన్ ఏం చేస్తున్నాం మనం, డెడికేటెడ్ బ్లాగ్, రిటర్న్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఒక ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేయండి ప్రస్తుతానికి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ డెడికేటెడ్ కాదు, డెడికేటెడ్. ఇందాక చెప్పారు కదా స్పెల్లింగ్లు ఎక్కువ తప్పు పడుతున్నాయి కదా, డెడికేటెడ్ బ్లాగ్. మళ్ళీ యాప్ డాట్ చేసుకెళ్ళండి. ఇప్పుడు దీని అందాక కామెంట్ చేయండి. ఓకే, చేశాక ఇంపోర్ట్ డెడికేటెడ్ బ్లాగ్. ఓకే, ఇక్కడ అందాక డెడికేటెడ్ బ్లాగ్ డిస్ప్లే చేయండి. ఇప్పుడు సైన్ పెట్టండి. హోమ్ పేజ్కి వెళ్తే ఇక్కడ చూసారా నావార్ ఫోటో రెండు అంటికిపోయి. ఎందుకు అంటికిపోయి అంటే మనకి ఇక్కడ ఈ డెడికేటెడ్ బ్లాగ్లో ఏం లేదు కదా ప్రస్తుతానికి, జస్ట్ ఇది ఒక ఎంటీ ఫ్రాగ్మెంట్. H1 ఇవ్వండి, డెడికేటెడ్ బ్లాగ్. ఇక్కడ చూసారా రెండుకి మధ్యలో ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఇందాక వైర్ ఫ్రేమ్ తీసుకున్నాం కదా, డెడికేటెడ్ బ్లాగ్ ఎలా ఉండాలంటే ఏమేమి కావాలి, నేబర్ కావాలి ఉంది, ఫోటో కావాలి ఉంది. మనం పెట్టాల్సింది ఏంటి, ఒక బ్యానర్ ఇమేజ్ పెట్టాలి, బ్లాగ్ టైటిల్ పెట్టాలి, బ్లాగ్ ఏ కేటగిరీ పెట్టాలి, బ్లాగ్ కంటెంట్ పెట్టాలి. ఇప్పుడు ఈ 3 మనకి ఎక్కడ ఉన్నాయి, ఈ బ్లాగ్ ఉంది కదా ఆబ్జెక్ట్, అదే మనం ఇందాక మాక్ డేటా పెట్టాం కదా, ఆ మాక్ డేటాలో ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే బ్యానర్ ఎలాగో మనం ఇచ్చేసాము, బ్యానర్ డిస్ప్లే అయిపోతుంది ఇప్పుడు, బాగుంది. నెక్స్ట్ ఏంటి, బ్లాగ్ టైటిల్ కదా, H1 బ్లాగ్ టైటిల్. ఇంక డెడికేటెడ్ పేజ్ అన్నది తీసేయండి, బ్లాగ్ టైటిల్.
దీని తర్వాత ఏముండాలి, బ్లాగ్ కేటగిరీ ఉండాలి. దీని తర్వాత ఏముండాలి మనకి, బ్లాగ్ కంటెంట్ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే సేమ్ ఇందాక ఈ డెడికేటెడ్ బ్లాగ్ ముందు ఇంకొకటి చేసాం. ఏం చేసాం మనం, కేటగిరీ వైజ్ బ్లాగ్స్ చేసాం. దానికి ఏం చేసాము, ఇంపోర్ట్ యూ స్టేట్. ఓకేనా. ఇక్కడ ఒక స్టేట్ ఇనిషియలైజ్ చేయండి, కాన్స్ట్ బ్లాగ్ ఐడి సెట్ బ్లాగ్ ఐడి ఈక్వల్ టు యూ స్టేట్. ప్రస్తుతానికి 1 ఇద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం సేమ్ ఇందాక మనం మాక్ డేటా చేసుకున్నట్టే ఇంపోర్ట్ బ్లాగ్స్ ఇక్కడ కూడా మనం మాక్ డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం. చేసుకున్నాక అప్పుడు ఇక్కడ ఇంకొక స్టేట్ ఇవ్వండి, కాన్స్ట్ బ్లాగ్ సెట్ బ్లాగ్ ఈక్వల్ టు యూ స్టేట్ ఆఫ్ ఎంటీ ఇచ్చుకోండి ఇక్కడ. ఓకేనా. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక బ్లాగ్ ఐడి ఉందో అప్పుడు లెట్ బ్లాగ్ టు డిస్ప్లే ఈక్వల్ టు బ్లాగ్స్ డాట్ ఫిల్టర్ ఇవ్వండి. ఓకేనా. ఇందాక మనం మ్యాప్ ఇచ్చాం కదా, సేమ్ ఇప్పుడు అలా ఫిల్టర్. ఈ ఫిల్టర్లో ఏం చేస్తామో, ఎప్పుడైతే బ్లాగ్ డాట్ ఐడి ఈక్వల్ టు ఈ బ్లాగ్ ఐడి అయ్యిందో అప్పుడు దాన్ని మనం ఈ బ్లాగ్ టు బి డిస్ప్లే దాంట్లోకి మనం ఇస్తున్నాం. ఓకేనా. కావాలంటే ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బ్లాగ్ డాట్ డిస్ప్లే ఇద్దాం. ఓకేనా. మీరు ఇక్కడ కన్సోల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ ఫిల్టర్ అనేది ఎప్పుడు ఒక అరేని ఇస్తుంది. బట్ మనకి ఇక్కడ తెలుసు కదా, ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. అంటే ఒక బ్లాక్కి ఐడి 1 ఉంటాయి, ఇంకే బ్లాక్కి ఐడి 1 ఉండదు. కాబట్టి ఇప్పుడు ఒక ఐటమే కాబట్టి మనం ఇక్కడ 0th ఇండెక్స్ ఎప్పుడు రిటర్న్ చేయమని చెప్తాం. సో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే, సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేంటి ఐడి 1, టైటిల్ ఏంటి మాస్టరింగ్ జావాస్క్రిప్ట్ క్లోజర్స్. అదే ఒకవేళ ఇక్కడ యూ స్టేట్లో బ్లాగ్ ఐడి 2 ఇచ్చామనుకోండి, 2 ఇస్తే మనకి ఏం కావాలి, ఇక్కడ చూసారా, హ్యాకింగ్ ది హిమాలయాస్. సో మనకి ఇక్కడ బ్లాగ్ సెట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, బ్లాగ్ టు డిస్ప్లేలోని మనకి ఏ ఐడి ఇస్తున్నామో ఆ ఐడి తాలూకా ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకా థింగ్స్ కొద్ది కాంప్లికేట్ చేయకుండా మనం ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడికి వెళ్తాము, బ్లాగ్ టు డిస్ప్లే డాట్ టైటిల్. ఇక్కడ చూసారా వచ్చిందా, చూడండి ఇక్కడ హైకింగ్ ది హిమాలయాస్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, బ్లాగ్ డాట్ కేటగిరీ కదా కావాలి మనకు కావాలి, కాబట్టి బ్లాగ్ డాట్ కేటగిరీ. చూసారా ట్రావెలింగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ మనకు లాస్ట్ ఏం కావాలి, ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో, ప్రివ్యూ డిస్క్రిప్షన్ కాదు, ప్రివ్యూ డిస్క్రిప్షన్ ఓన్లీ మనం హోమ్ పేజ్లో చూపిస్తాం. కంటెంట్ కావాలి కాబట్టి టైటిల్ తీసేసి కంటెంట్. కానీ కంటెంట్ ఎప్పుడు H6 కాదు, Pలో పెడదాం. ఓకేనా, మనకు కూడా క్లారిటీ ఉంటుంది. సో మనకి ఇక్కడ సెట్ ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రౌటింగ్ అన్నది మనం పెట్టాలి. ఓకేనా. రౌటింగ్ అన్నది మనం ఇప్పుడు ఏం చేస్తామో, ఇప్పుడు ఈ ఉన్న సర్వర్ని కాకుండా, అంటే ఇప్పుడు ఈ ఉన్న సర్వర్ కూడా ఆపొచ్చు. లాస్ట్ నాకు ఎవరు డౌట్ అడిగారా, ఉన్న సర్వర్ ఆపి కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ ఉన్న సర్వర్ని ఆపడం నాకు ఇష్టం లేక నేను ఇప్పుడు కొత్త టెర్మినల్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డౌన్. ఓకేనా, ఎంటర్ చేయండి. ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అంటే ఏంటో తెలియదు అంటే జస్ట్ లాస్ట్ వీకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రియాక్ట్ రౌటర్ డామ్ అనేది. ఆ వీడియో చూడండి. ఓకే, డెడికేటెడ్ వీడియో, ఓన్లీ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఉంటుంది మొత్తం ఆ వీడియో అంతా. కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము, ఇప్పుడు వరకు యాప్ డాట్ జేఎస్ఎక్స్ కదా వాడాను. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్కి వెళ్ళాను. వెళ్ళాక ఇక్కడ ఇంపోర్ట్ బ్రౌజర్ రౌటర్ అని ఉంటుంది. ఓకేనా, ఆ బ్రౌజర్ రౌటర్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఈ స్ట్రిక్ట్ మోడ్ లోపల ట్యాగ్ ఓపెన్ చేసి బ్రౌజర్ రౌటర్ ఓపెన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఓపెనింగ్ ట్యాగ్ వస్తుంది, ఇది క్లోజింగ్ ట్యాగ్ వస్తుంది. జనరల్గా ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, సేమ్ కాంపోనెంట్ని ఓపెన్ క్లోజ్ అంటే సేమ్ ఇదే కాంపోనెంట్లో మనం లాస్ట్లో స్లాష్ పెట్టేస్తాం. బట్ ఇక్కడ అలా కాదు, ఈ బ్రౌజర్ రౌటర్కి మధ్యలో అంటే ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఈ యాప్ అనేది పెట్టాలి మనం. ఓకేనా, ఇప్పుడు మనం ఈ యాప్ లోపల అంటే మన యాప్ కాంపోనెంట్ లోపల మనం ఈ రౌటింగ్ ఫంక్షనాలిటీని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తాము, ఒక 2 కాంపోనెంట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏంటి, ఒకటి రౌట్స్, ఇంకొకటి రౌట్. ఓకేనా, ఒకటి రౌట్స్ ప్లూరల్, ఇంకొకటి రౌట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, రౌట్స్ పెట్టండి. ఈ రౌట్స్ లోపల సింగిల్ రౌట్ వస్తుంది. ఓకేనా, రౌట్కి మనకి 2 ప్రాప్స్ ఉంటాయి. ఒకటి పాత్ అంటే మనకి యూఆర్ఎల్లో ఏం వస్తుందని ఫస్ట్ ఒక సింగిల్ స్లాష్ పెడదాం. అలా వచ్చినప్పుడు మనం ఏ ఎలిమెంట్ని మనం ఇచ్చేయాలనుకుంటున్నాం, ఏ ఎలిమెంట్ని మనం ఇవ్వాలనుకుంటున్నాం యూజర్కి. సో అది ఎలిమెంట్ ఈక్వల్ టు మనం బై డిఫాల్ట్ డైరెక్ట్ స్లాష్ అంటే జస్ట్ హోమ్ పేజ్ డిస్ప్లే చేస్తాం ఎప్పుడు, కాబట్టి హోమ్. ఓకేనా, ఇక చూడండి మనకి 2 వస్తున్నాయి. అది క్లోజ్ చేసాం కదా, అక్కర్లేదు. ఇది కూడా అక్కర్లేదు, ఇదే సెల్ఫ్ క్లోజింగ్.
సేమ్ ఇప్పుడు ఇలానే మనకి ఏంటి బ్లాక్స్ అని ఇద్దాం, ఓకేనా. బ్లాక్స్ అని ఇచ్చి ఇక్కడ మనం పారామీటర్ ఒకటి ఇద్దాం. ఏంటి ఆ పారామీటర్? కేటగిరీ. కేటగిరీ ఎలా ఇస్తాము? ఫస్ట్ ఇలా ఈ కాలన్ పెడతాము, కాలన్ పెట్టి కేటగిరీ పెడతాం. అంటే దీన్ని మనం డైనమిక్ యూఆర్ఎల్ అంటాం, ఓకేనా. సో అది వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ కేటగిరీ బ్లాక్స్ అనే కాంపోనెంట్ని మనం త్రో చేస్తున్నాం, ఓకేనా. సేమ్ ఇప్పుడు అలానే నెక్స్ట్ మనకి ఓన్లీ సింగిల్ బ్లాక్ ఉంది కదా, సింగిల్ బ్లాక్ ఇక్కడ పెడతాం. సింగిల్ బ్లాక్ మనం ఏమి ఇస్తున్నాం? ఐడి ఇస్తున్నాం, ఓకేనా. ఇది పారామీటర్. ఓకే, లాస్ట్ వీడియో చూసుంటే మీకు అర్థం అవుతుంది. ఒకవేళ అర్థం అవ్వకపోయినా సరే మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను, కొద్దిగా అర్థం చేసుకోండి, ఓకే. నెక్స్ట్ మనకి ఇంకా ఏముంది? లాగిన్ ఉంది కదా. లాగిన్ వచ్చినప్పుడు ఈ లాగిన్ కాంపోనెంట్ని రిటర్న్ చేస్తాం. లాస్ట్ ఇంకొకటి ఏముంది? రిజిస్ట్రేషన్ ఉంది. రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అనే కాంపోనెంట్ ఇస్తాం కదా. కాబట్టి ఈ డెడికేటెడ్ బ్లాగ్ కూడా తీసేయండి. రౌట్స్కి పైన nav బార్ పెట్టండి, ఓకేనా. ఈ రౌట్స్కి కింద ఫోటో పెట్టండి. ఇంక ఇదంతా తీసేయండి ఇలా. ఇదంతా మనకు అక్కర్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ చూసారా, ఇది యూఆర్ఎల్ జూమ్ చేయడం కావట్లేదు, బట్ స్టిల్ ఇది మన ల్యాండింగ్ పేజ్, ఓకేనా. ఎవరైనా ఇప్పుడు సపోజ్ google.com కొట్టినా, youtube.com కొట్టినా హోమ్ పేజ్కి వెళ్తాం కదా. సేమ్ ఇప్పుడు అలానే ఒకవేళ ఇది మనం హోస్ట్ చేసాం అనుకోండి, ఇలా కొట్టగానే మనం ఈ పేజ్కి వచ్చేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ లాగిన్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ /లాగిన్ ఇచ్చి ఎంటర్ కొట్టాం అనుకోండి, ఇక్కడ చూసారా మనం మన లాగిన్ పేజ్కి వెళ్ళిపోయాం. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే లాగిన్ పేజ్కి రిజిస్ట్రేషన్ పేజ్ కూడా మనకి ఏమున్నాయి? ఫోటో ఉంది, హెడర్ ఉంది. బట్ దీన్ని ఎలా తీయాలన్నది నేను చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ఏముంది? రిజిస్ట్రేషన్ పేజ్కి వచ్చాము, బాగుంది. ఫస్ట్ ఈ nav బార్ ఫోటోలో తీసే కన్నా ముందు మనం ఇంకొకటి చేయాలి. అది ఏంటి అంటే ఇక్కడ / పెట్టి లేకపోతే ఎంటర్ కొట్టి ఇప్పుడు మనం మన హోమ్ పేజ్కి వెళ్ళిపోతాం. హోమ్ పేజ్కి వెళ్ళిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ రీడ్ బ్లాగ్స్ ఫ్రమ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామింగ్ మీద కొడితే ఓన్లీ ఈ ప్రోగ్రామింగ్ సంబంధించిన దగ్గరికి వెళ్ళాలి కదా. కుకింగ్ మీద కొడితే ఓన్లీ కుకింగ్కి సంబంధించిన దగ్గరికి వెళ్ళాలి. వర్కౌట్స్ అని కొడితే ఓన్లీ వర్కౌట్స్ కేటగిరీకి సంబంధించినవే రావాలి మనకి. కాబట్టి అవన్నీ ఎక్కడ ఉన్నాయి? హోమ్ పేజ్లో ఉన్నాయి కదా. కాబట్టి హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్కి వెళ్ళాక మనకి ఇక్కడ పైన ఇక్కడ ఉన్నాయి, ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, ఇందాక మనం రౌట్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ ఇంపోర్ట్ లింక్ అన్నది ఇంపోర్ట్ చేసుకుంటాం, ఓకేనా. చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంది? లింక్ అని ఇవ్వండి. లింక్లో కూడా మనకి ఒక ప్రాప్ ఉంటుంది, అదేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు 2 ప్రాప్ ఉంటుంది, ఓకేనా. ఎక్కడ ఈ 2 దగ్గర ఈ యూఆర్ఎల్ ఇస్తాం. మనకి ఇది ఏ కేటగిరీ? ఇది ప్రోగ్రామింగ్ కదా, కాబట్టి ప్రోగ్రామింగ్, ఓకే. ఇప్పుడు మనం ఇది ఇస్తే ఇక్కడ చూసారా పైన బ్లాక్స్ /ప్రోగ్రామింగ్ అని వస్తుంది, ఓకే. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటది? ఇప్పుడు ఇక్కడ కూడా లింక్ ఇద్దాము, ఇచ్చాం, బాగుంది. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఉంది కదా, 2 ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాము. ఈ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పెడదాం, ఓకే. ఇది ఏ కేటగిరీ? కుకింగ్, కాబట్టి ఇక్కడ కుకింగ్ అని ఇద్దాం. హోమ్ పేజ్కి వెళ్ళిపోయాక ఇప్పుడు సపోజ్ కుకింగ్ అని కొట్టాం అనుకోండి, మనకి ఏం రావాలి? లెక్క ప్రకారం ఏం రావాలి అంటే ఓన్లీ కుకింగ్కి సంబంధించిన బ్లాగ్స్ మాత్రమే రావాలి. బట్ ఇప్పుడు ఏమొస్తుంది? ప్రోగ్రామింగ్దే వస్తుంది. ఎందుకు? మనం పంపిస్తున్నాం కుకింగ్ కేటగిరీ అన్నది పంపిస్తున్నాం, బట్ అది మనం హ్యాండిల్ చేస్తున్నామా? లేదు. సో కేటగిరీ బ్లాక్స్కి వెళ్ళండి, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇంపోర్ట్ యూజ్ పారమ్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ యూజ్ పారమ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ డైనమిక్ యూఆర్ఎల్లో ఈ పారామీటర్ పేరు ఏంటి? కేటగిరీ కదా. కాబట్టి ఇక్కడికి వెళ్ళండి, వెళ్ళి కాన్స్ట్ సేమ్ ఆ పేరు తప్పకుండా అదే ఇవ్వండి, ఓకేనా. కేటగిరీ అని ఉంది కదా, ఆ కేటగిరీ ఇవ్వండి. పేస్ట్ చేసి ఇక్కడ యూజ్ పారమ్స్, ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఇక్కడ కన్సోల్ చేద్దాం. లైన్ 11 కేటగిరీ. ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేసుకోండి, 11 అని పెడతాం, మనకి ఏం తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ప్లేస్లో ప్రోగ్రామింగ్ అని ఇచ్చాము. ఇక్కడ చూసారా లైన్ 11 ప్లేస్లో ప్రోగ్రామింగ్ వచ్చిందా? అదే కుకింగ్ అని ఇచ్చాము అంటే మనకి ఇక్కడ కేటగిరీ వస్తుంది డైనమిక్గా. ఇప్పుడు మనం ఈ యూజ్ స్టేట్తో పాటు యూజ్ ఎఫెక్ట్ కూడా వాడాలి, ఓకే. యూజ్ ఎఫెక్ట్ ఏం చెప్పా? యూజ్ ఎఫెక్ట్లో 3 వేస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వే ఏంటి? ఒకటి ఫస్ట్ ఒక ఫంక్షన్ ఇస్తాము, నెక్స్ట్ డిపెండెన్సీ అరే ఎంటీ ఇస్తాం, అంటే ఒకసారి అవుతుంది. ఇప్పుడు ఆ యూజ్ ఎఫెక్ట్లోనే
కేటగిరీ ఉందా లేదా అన్నది చెక్ చేస్తాం. ఒకవేళ కేటగిరీ ఉంటే సెట్ కరెంట్ కేటగిరీ ఇప్పుడు చూసారా మారిపోయింది రిజల్ట్. సేమ్ అలానే ఇప్పుడు ప్రోగ్రామింగ్కి వెళ్దాము. ఓకేనా, ఇప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళాము, బాగుంది. ఇక్కడ మనకి ఏమున్నాయి, రీడ్ బ్లాగ్స్, ప్రోగ్రామింగ్, కుకింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామింగ్ కొడితే ఓన్లీ ప్రోగ్రామింగ్ డెడికేటెడ్ వచ్చాయి. అదే కుకింగ్ కొడితే ఓన్లీ కుకింగ్ డెడికేటెడ్ వచ్చాయి. ఓకేనా, సేమ్ ఇప్పుడు అదే తీసుకెళ్ళి వీటికి కూడా పెట్టవచ్చు. ఇది ఇలా కాపీ చేయండి, పేస్ట్ చేయండి, లింక్ వస్తుంది. వచ్చింది. ఇక్కడ ఏంటి, వర్కౌట్స్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వర్కౌట్స్ కొడితే ఓన్లీ వర్కౌట్స్ కేటగిరీ మాత్రమే వస్తాయి. ఫైన్. ఇప్పుడు సేమ్ ఇదే టెక్నిక్ వాడుకొని మనం ఏం చేయొచ్చు, ఈ బ్లాగ్స్ అన్న వాటికి చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళండి, ట్రెండింగ్ బ్లాగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ ట్రెండింగ్ బ్లాగ్స్ కాంపోనెంట్ ఏది, ఇది ట్రెండింగ్ బ్లాగ్స్ కాంపోనెంట్. ఇప్పుడు సేమ్ అక్కడ మనం లింక్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఇంపోర్ట్ లింక్. ఆ లింక్ని ఇక్కడ పెట్టండి, లింక్ ఇక్కడ 2లో ఏం పెడతాం మనం, ఇది ఇస్తాం. ఓకే, ఐడి ప్లేస్లో మనం ఏమి ఇస్తాము, blog.id ఇస్తాం. ఓకేనా, బ్యాక్ టెక్స్ట్ వాడండి, blog.id. ఓకే, మీకు అంతగా ఒకవేళ డౌట్ ఉంటే ఈ మాక్ డేటా ఉంది కదా, ఈ మాక్ డేటాలో ఐడి ఉంది కదా, ఐడి. ఓకే, సేమ్ ఇప్పుడు అలానే ఈ పేజ్కి వెళ్ళండి, డెడికేటెడ్ బ్లాగ్ పేజ్కి. సేమ్ ఇందాక మనం ఏం చేసాము, యూస్ పారమ్స్ వాడాము, ఇంపోర్ట్ యూస్ పారమ్స్. సేమ్ యూస్ స్టేట్తో పాటు యూజ్ ఎఫెక్ట్ కూడా వాడాము కదా. కాబట్టి ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ పెట్టండి, మళ్ళీ ఒక ఫంక్షన్ ఇవ్వండి, ఇక్కడ ఒక ఎంటీఆర్ ఇవ్వండి. ఓకే, కాన్స్ట్. ఇక్కడ మనం యూఆర్ఎల్ ఏమి ఇచ్చాము, ఐడి కదా ఇచ్చాము. సేమ్ ఫ్లోర్ బ్రాకెట్స్లో ఐడి ఇవ్వండి, యూస్ పారమ్స్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఈ యూఆర్ఎల్ ఏ ఐడి అయితే ఉందో ఆ ఐడి వచ్చి దీనికి అసైన్ అవుతుంది. ఓకే, అసైన్ అయ్యాక అప్పుడు ఫస్ట్ ఒకసారి చెక్ చేయండి ఇఫ్ ఐడి ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఒకవేళ ఉంటే మనం ఏం చేస్తున్నామో, ఈ సెట్ బ్లాగ్ ఐడి ఉంది కదా, సెట్ బ్లాగ్ ఐడి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, హైకింగ్ ది హిమాలయాస్ ఉంది. ఇక్కడ చూడండి, కేటగిరీ బ్లాగ్స్ కాదు, డెడికేటెడ్ బ్లాగ్. ఓకే, ఇక్కడ ఈ హైకింగ్ ది హిమాలయాస్ ఉంది. ఇక్కడ చూసారా, హైకింగ్ ది హిమాలయాస్ ట్రావెలింగ్. సేమ్ అలానే ఇప్పుడు ఇది 10 minute హెల్తీ ఉంది, 10 minute హెల్తీ. ఇప్పుడు సేమ్ అలానే ఇది ఉంది, అండర్స్టాండింగ్ ది గట్. యూజర్ ఎప్పుడైనా రావాలనుకుంటే డైరెక్ట్గా హోమ్ పేజ్కి వచ్చేస్తాడు. హోమ్ పేజ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఈ రీడ్ బ్లాగ్స్ అని ఉంది, ప్రోగ్రామింగ్, కుకింగ్, వర్కౌట్స్ ఉన్నాయి. ట్రెండింగ్ బ్లాగ్స్ ఏవి మన వెబ్సైట్లో ఇవి. ఓకేనా, కావాలంటే ఇది చదువుకుంటాడు. లేదు ఇలా కిందకి వెళ్ళాక ఇది ఫుల్ బాడీ హోమ్ వర్కౌట్స్ ఉంది కదా, ఇది కొడతారు. ఓకే, సో మీకు ఈ వెబ్సైట్ని ఇంకొద్దిగా అడ్వాన్స్ చేయడానికి కావాల్సిన ప్రతి కాన్సెప్ట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, మీరు కావాలంటే సేమ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ ఉంది కదా, ప్రోగ్రామింగ్ కేటగిరీ కొడితే మనకి ఇక్కడ ఇవన్నీ వస్తాయి. వచ్చాక ఇది కొడితే ఇలా చూసారా, మాస్టరింగ్ జావాస్క్రిప్ట్ క్లోజర్స్, అసింక్ అవైట్ అండ్ సింప్లిఫైడ్. సో ప్రతిదీ పని చేస్తుంది. మీరు జస్ట్ ఇక్కడ మీరు ఇంకొద్ది బెటర్గా చేసుకోవాలి అనుకుంటే ఒకటి చేసుకోవచ్చు. ఏంటి, ఇక్కడ కేటగిరీకి సంబంధించి ఇమేజ్ మార్చుకోవాలి అండ్ ఆ కేటగిరీకి సంబంధించి పేరు మార్చుకోవాలి. అది ఎలా చేస్తారు, ఇప్పుడు ఈ బ్యానర్ కాంపోనెంట్ ఉంది కదా, ఆ బ్యానర్ కాంపోనెంట్లోకి ప్రాప్ మీరు రిసీవ్ చేసుకోవాలి, ఆ ప్రాప్ని మీరు ఇక్కడ డిస్ప్లే చేసుకోవాలి. సో ఇదంతా మీకు ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది అనమాట. చెయ్యండి, ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి మీకు బ్యాక్ ఎండ్ కూడా కావాలనుకుంటే కింద బ్యాక్ ఎండ్ కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ ఇక్కడతో ఈ వీడియో సమాప్తం. ఓకే, సో ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది, మీకు తెలుసు. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు చెప్తున్నా, వీక్ ఒకటి వస్తుంది వీడియో. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఈ కోడ్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీక్ వెళ్దాం, బై.